మోడీ అద్భుతమైన స్పీకరు. నేను ఇంకో కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నా. అద్భుతమైన నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఇది నేనే కాదు, ప్రకాష్ రాజు కూడా కన్ఫర్మ్ చేశాడు. మేమేదో బతకటానికి డబ్బులు తీసుకొని నటిస్తూ ఉంటాం, మీరు 24 గంటలు నటిస్తారండి మెలుకున్నంతసేపు అని చెప్పి మోడీకి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంత తెలివి లేకుండానే అతను ఇన్ని రకాల వ్యవహారాలు చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా మనకంటే ఇంటెలిజెంట్ ఫెలో. ఆ కాగితాలు మీ దగ్గర ఉంచుకోండి, కొద్దిగా పని ఉంది మీతో. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం చూస్తే సైన్స్ని అదే పేరు ఆడుకొని దాన్ని పూర్వపక్షం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తే మన వాళ్ళ ట్రాప్లో పడకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పటిదాకా మనం చూసాం, దేవుళ్ళు లేడంటారు జనవిజ్ఞాన వేదికలు, మీ హేతువాదులంతా కమ్యూనిస్టులంతా ఇట్టటి వాళ్ళే అనే మాటలంతా విన్నాం మనం. ఈ మాటలకు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనల్ని టార్గెట్ చేయడానికి అవకాశం లేకుండా మనం వ్యవహారం నడపాలి. అననుకూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, నిజమేనే కాదన్నాం. ఎంత అననుకూలమైన పరిస్థితులున్నా మనకి కొన్ని అవకాశాలు ఉంటాయి. మీకు ఉదయం చూపించిన చార్టుల్లో మానవ మనస్తత్వం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ చేసేటటువంటి యాక్టివిటీస్కి తోడ్పడే మనస్తత్వం మీద చూపించా, మనకి తోడ్పడే మనస్తత్వం కూడా చూపించా. మనకి కూడా ఉన్నాయి అవకాశాలు, అసలు లేకుండా సున్నా కింద మారలా. లోతుగా స్టడీ చేసి మనకున్న అవకాశాలు మనం మనకి యూత్ని రాబట్టుకోవడానికి అవకాశాలు ఏంటి అసలు ఈ విషయం దగ్గరికి. ఇప్పటి వరకు తేలిన విషయాలను చూద్దాం. తెలియని విషయాలంటే మన అనుభవంలో తేలిన విషయాలు. పెద్దలకంటే పిల్లల దగ్గరికి మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నామా లేదా, మన అనుభవంలో ఉందా లేదా? మీరందరూ వెళ్తున్నారుగా స్కూల్కి, కాలేజీలకి. పిల్లలు ఎక్కువ మంది ఒక చోట దొరుకుతున్నారా లేదా? పెద్దలు దొరకరు. ఎంత దారి తప్పించడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేసినా ఇప్పటికి ఇంకా మనకి స్కూల్కి, కాలేజీలకి వెళ్ళడానికి ఉండే దారి మోసుకుపోలేదు. ఇది మనకు అనుకూలమైన అంశం. మనం కాస్త ఎఫెక్టివ్గా అర్థమయ్యేటట్టు ఆకర్షణీయంగా చెప్పడానికి కొంత కృషి చేసి వెళ్తే, అంటే స్టేజ్ ఎక్కి రిహార్సల్ చేయకుండా రిహార్సల్ బయట చేసి స్టేజ్ ఎక్కి పెర్ఫార్మెన్స్ చేయడానికి మనం సిద్ధపడితే మనం కొద్ది నిమిషాల్లోనే మనం చెప్పదలుచుకున్న పాయింట్ వరకు పిల్లల్ని లాగగలం. ఇప్పటికీ అవకాశం ఉంది. ఇంకొక అనుభవం, భావజాలం బలంగా నిర్మించకపోతే విషయం జనం దగ్గరికి వెళ్ళదు. భావజాలం క్వాలిటేటివ్గా బలంగా ఉండాలి, క్వాంటిటేటివ్గా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాలి. మనం ఏదో కొద్దిమంది మనుషులు ఉండి ఏదో మనం జీవితాంతం చేస్తున్నాంలే అని అంటే చాలదు. మరి సంఖ్య పెరగాల, క్వాలిటేటివ్గా కూడా ఉండాలి. అట్లాంటి పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే వెళ్ళదు. రెండో అవకాశం మనం చూసింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో గమనించింది, మనము విద్యా సంస్థలకు చాలా ఏళ్ళ నుంచి వెళ్తున్నాం, కానీ వాళ్ళ ఆలోచనని మార్పు చేయడానికి కోసం వెళ్ళిన విద్యా సంస్థ దగ్గరికి మళ్ళా 1-2 ఏళ్ళ లోపల వెళ్ళలేకున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళడంలా. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, విద్యా సంస్థల్లో అధ్యాపకుడు ఒక్కడు దొరికినా, 10 మంది 20 మందిలో ఒక్కడు దొరికినా మన వాయిస్ అక్కడికి వెళ్తూ ఉంటుంది. మనం పెట్టిన కాన్సెప్ట్ ఏమంటే, ఆ 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అనే కాన్సెప్ట్ కింద ఎన్ని విషయాలు చెప్పడానికి వీలైతే ప్యాకేజీ మనం ఇచ్చినాం. 50 రకాలు చెప్పొచ్చు మనమని. ఒక్కో దాంట్లో మళ్ళా సబ్సెట్స్ ఉంటాయి, దాదాపు 25-30 దాకా. ఇవన్నీ చెప్పడానికి వీలవుతుంది. అలా చెప్పడానికి కావాల్సిన ఫిలాసఫీ కూడా ఇచ్చాం. మనం ఇట్లాంటి చెప్పినవి జీవితాంతం గుర్తుంటవి, పరీక్షల కోసం చదివినవన్నీ మర్చిపోతారు అనే కాన్సెప్ట్ కూడా ఇచ్చాం.
పిల్లల మీద ఒత్తిడికి కూడా ఒక ఆన్సర్ మనం ఇచ్చాం. నువ్వు ఎంత కష్టపడి చదివి, ఎంత తీవ్రంగా ఆందోళన పెంచుకొని చదివి, పరీక్షలవిడికి అన్నీ మర్చిపోయేటట్టు చదివినా కూడా ఫైనల్గా ఇవి పరీక్షలు అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత గుర్తుండవు. కానీ 5-10 నిమిషాలు జీవితం కోసం మన అధ్యాపకులు చెప్పినటువంటి విషయాలను ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటున్నారా లేదా మీ అనుభవంలో చూసుకోవడం చెప్పాం. ఇది పనిచేసిన అంశం. ఎంతో కొంత ఓరియంటేషన్ రావడానికి, ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి మనం చెప్పే అంశాల మీద దృష్టి పెట్టడానికి పనికొచ్చేది. ఇక 3వ పాయింట్, హై స్కూల్ కంటే కింద ఉండే పిల్లలు భావజాల నిర్మాణానికి మనకు బాగా పనికొస్తారు. ఉంచుకోండి మీ దగ్గర, చెప్తాను. భావజాల నిర్మాణానికి బాగా పనికొస్తారు. ఇంటర్మీడియట్ మీద చాలా ఒత్తిడి ఉంది, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో. వీళ్ళ జోలు వెళ్ళొద్దు, ఆ ఒత్తిడి ఏదో అనుభవించనండి. ఇంటర్ దాటిన తర్వాత ఎటువైపు బయలుదేరాలో ఫిక్స్ అయిపోద్ది. ఇక వాడు ఇంజనీరింగా, డాక్టరా, డిగ్రీనా, ఏజీబీఎస్సీ అని ఇటువైపు వెళ్ళిపోతారు. ఇక అక్కడ మరలా మనకు దొరుకుతారు. కొంత ఏజ్ కూడా పెరుగుతుంది, సొంతంగా ఆలోచించే జ్ఞానం కొంత పెరుగుతుంది. పైగా అడోలసెన్స్ ఏజ్ గ్రూప్, థింకింగ్ ఆఫ్ రిబెలియన్ కూడా ఉంటుంది. వాళ్ళు నచ్చకపోతే తిరగబడే తత్వం కూడా ఉంటుంది. ఈ టైంలో నీకు దొరికినటువంటి వాడే మంచి కార్యకర్తగా మారుతాడు. మీరు ఏ సంస్థ చరిత్ర మీరు వెతికినా, ఏ పార్టీ చరిత్ర వెతికినా, ఈరోజు నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ డిగ్రీ చదివేటప్పుడు దొరికిన వాళ్ళే. ఇది మన అనుభవంలో ఉన్నది. కాబట్టి ఇంటర్ దాటిన తర్వాత మనం చేసే ప్రయత్నం కొత్త నాయకత్వం కోసము, 10th నుంచి కింద చేసే ప్రయత్నం భావజాల నిర్మాణానికి వాడుకోవాలి. ఇవి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్స్, మనకు తెలిసినవి. ఇప్పుడు మనం ఉపయోగించుకోవాల్సిన ఇంక అవకాశం ఏంటంటే, సూడో సైన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు విద్యార్థులు ఇప్పటిదాకా చదువుకున్న చదువులో అనుమానం లేకుండా నిర్ద్వంద్వంగా ఎస్టాబ్లిష్ అయిన సైన్స్ సూత్రాలు కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటికి లింక్ చేసి మనం మాట్లాడాలి. అప్పుడు అవతలోడు మన మీద దాడి చేయలేడు. నేను 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఆ చెప్పే ఎగ్జాంపుల్ కూడా ఓ మతాన్ని డైరెక్ట్ కెలికినట్టు ఉండకూడదు, దేవుడి మీద అటాక్ పెట్టినట్టు ఉండకూడదు. అవి నిరుపయోగము, ప్రమాదకరం అనేది మనకు తెలుసు. కానీ 99.4 మంది జనం ఈ దేశంలో ఏదో ఒక దేవుడు అంట, ఏదో ఒక మతం అంట ఉన్న దగ్గర మనం ఆ రెంటిని డైరెక్ట్గా అటాక్ పెట్టడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు మనకి. ఆ జన్మలోంచే మన కార్యకర్తలు రావాలి, ఆ జన్మలోంచే నూతన భావజాలం కూడా నిర్మించుకోవాలి. నేను దీనికి క్యూ ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే, ఒక మత విశ్వాసి తన మతంలోకి జనాన్ని చేర్పించుకోవాలని ప్రచారం చేసేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఒక క్రిస్టియన్ మత విశ్వాసి కానీ, ముస్లిం మత విశ్వాసి కానీ తన మతంలోకి జనాన్ని మార్చుకోవడానికి వేరే మతాల దగ్గరికి వెళ్తాడు, కానీ తన మతమోడు చుట్టూ తిరగడు. అవునా కాదా? మనం చేయాల్సింది ఏంది? మన సంఖ్య చాలా తక్కువ, అవతల సంఖ్య చాలా పెద్దగా ఉంటే వాళ్ళలోంచి మన వైపు తిప్పుకోవాలి. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి దారిని మూసేసుకోకూడదు, దారి ఓపెన్గా ఉండాలి, ఎల్లప్పుడూ యాక్సెస్ ఉండాలి. దానికనే మనం క్లియర్గా మన మెంబర్స్ ఎవరు చేరొచ్చు అనే దానికి ఒక మాట చెప్పుకున్నాం. నువ్వు ఏ మతమో, నువ్వు ఏ కులమో, ఏ ప్రాంతమో, ఏ దేవుణ్ణి పూజించుకుంటావో, ఏ దేవుని పూజించుకోవు, ఇవి మా విషయాలు కావు, ఇవి నీ వ్యక్తిగత విషయాలు. స్పష్టంగా చెప్పాల్సింది. మేము ఈ విషయాల్ని జన విజ్ఞాన వేదిక ప్లాన్లో మాట్లాడము, నీ సొంత విషయాల కింద వదిలేసాం. ఆ కారణంతో నీకు బొట్లు పెట్టుకోవడం వస్తే ఆడితో తగాదాలు పడద్దు, చేతులకు దారాలు కట్టుకున్నట్టు తగాదాలు పడద్దు. నువ్వు 1-to-1 మాట్లాడుకునేటప్పుడు వాడిని నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి నీకు వస్తే అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. అసలు జనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కూడా కేవలం ప్రీచింగ్స్తో కానే కాదు. మనందరికీ ఉన్న అనుభవాలు నేను మాట్లాడుతాను, అంటే నిర్ధారణ అయినవే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు జనం చూసి నేర్చుకుంటారు ఎక్కువ, ప్రీచింగ్స్ ద్వారా ఎక్కువ నేర్చుకోరు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినావు అనే దాన్ని బట్టే నేర్చుకోడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆ గ్రూప్, చిన్నపిల్లల గ్రూపులో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఆదర్శవాదమైన భావం వస్తుంది నిజమే, కానీ ఫైనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైనా అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చూసి నేర్చుకుంటారు. నీ ప్రవర్తన చూస్తారు, నువ్వు చెప్పే మాటలను మాత్రమే విశ్వసించరు. నువ్వు మార్చాలనుకుంటే జనాన్ని, ఈ మతాలు లేకుండా, కులాలు లేకుండా మంచి ఉన్నత దిశకి పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే మన పరిసరాల్లో, మన జీవితంలో, మన చుట్టుపక్కల
వీటి ప్రభావం లేకుండా జాగ్రత్త పడాలి. అంటే ముందు మన నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఎవడికో చెప్పటం కాదు. నీ ఇంట్లో వీటి ప్రసక్తి లేకపోతే మీ పిల్లలకి ఇది రాదు. ఇక నాకు ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్సే ఉన్నాయి. నా పిల్లలు ఎవరు దేవుణ్ణి పూజించరు, బొట్లు పెట్టరు, దారాలు కట్టుకోరు, ఏం చేయరు. వాడు ఎవడికి ఒక్కరోజు కూడా ఎన్ని మానమని నేను చెప్పలా. చూసి నేర్చుకున్నారు అంతే. మా ఇంట్లో దేవుడు ఉండడు, పటాలు ఉండవు, పూజలు ఉండవు, టెంకాయలు ఉండవు. నేను ఎక్కడా కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పని కూడా చెప్పను. నన్ను అడు పిలవడు, పిలిచినా నేను దూరంగానే ఉంటా. అలాగని సడన్గా ఎవడన్నా దూకొచ్చి టక్కని బొట్టు పెట్టాడు అనుకో, వాడు ఎదురుకు తుడిపోయాను. అట్లా బొట్టు పెట్టడం సాంప్రదాయం కింద భాగం. అది సాంప్రదాయ కింద భాగమైనప్పుడు తగాదా పెట్టుకోకూడదు. తర్వాత బయటకు వెళ్ళి కడుక్కంతే. చాలా మీటింగుల్లో దీపస్తంభం తెచ్చి పెట్టని వెలిగించి పెట్టి నువ్వు కూడా అంటించు సార్ అంటారు. అంటిస్తా అంతే. అక్కడ తగాదా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు కానీ నీకు కానీ ఉండాల్సింది ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇక్కడ షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్గా ఆ క్షణంలో నేను వ్యతిరేకిస్తే నేను పెద్ద హేతువాదం, జనమందరూ నన్ను అద్భుతంగా చూడాలని నేను అనుకుంటే ఎవడు చూడ్డు. వాడు ఎవడికి పెట్టింది నిన్ను చూడాల్సిన అవసరం? ఆ నిమిషంలో వాడి తలకాల్లో రికార్డ్ అయ్యేది శాశ్వతంగా ఉంటుందని ఏముంది అక్కడ? అక్కడ నువ్వు ఆడుగా కనపడితే నువ్వు ముద్ర సంపాదించుకున్నావు అంతే. నువ్వు సంపాదించుకున్న ముద్ర నిన్ను వదలదు. జనాన్ని నెగిటివ్ థింగ్స్ తొందరగా వదలవు, పాజిటివ్ థింగ్స్ వదిలిపోతాయి, మర్చిపోతారు. అది ఈడు పోయిన చోట లైట్ వెలిగించలేదు కదా, ఇతను హేతువాదో నాస్తికుడు ఉంటాడు. ముద్ర పడిపోయింది. ఇక వాడు నువ్వేం చెప్పినా ఆ గ్లాసులోంచి చూస్తుంటాడు నిన్ను. ఎందుకంటే ఆ ప్రచారం డామినెంట్గా ఉంది కాబట్టి మన ప్రవర్తనలోంచి ఆ చేంజ్ తెచ్చుకోవాలి. దీని అర్థం నేను మీకు ఎవరికి కూడా ఇప్పుడు నీ ఇంట్లో పూజలు మొదలు పెట్టమని నేను చెప్పటం లేదు, గుళ్ళగా తిరగమని నేను చెప్పటం లేదు. ఆల్రెడీ నువ్వు తిరిగేటోడైతే నీతో నాకు తగాదా కూడా లేదు. మన అనుభవంలో కూడా క్లియర్గా ఉన్నది ఏంటంటే, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలనే కోరిక ఉన్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, అలా చేయమని చెప్పేటోళ్ళు నాస్తికులు ఆస్తికులు 2 చోట్ల ఉన్నారు. దొంగలు 2 చోట్ల ఉన్నారు. దొంగలు 2 చోట్ల ఉన్నారు, మంచివాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు 2 చోట్ల ఉన్నారన్న తర్వాత ఆ ఇష్యూతో నువ్వు డివైడ్ చేయొద్దు జనాన్ని. మనకు అది అనవసరమైన డివిజన్. జన విజ్ఞాన వేదిక దాంట్లోకి వెళ్ళకూడదు. మీరు మెంబర్షిప్ చేర్పించేటప్పుడైనా ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చినా ఇది మా జన విజ్ఞాన వేదిక ప్రశ్న కాదు, మేము ఈ ప్రశ్న ఎంటర్టైన్ చేయము, నీ ఇష్టం, నమ్మితే నమ్ము, మానితే మాను. మనం అందరికీ సంబంధించిన కామన్ ఇష్యూస్ దగ్గర కలిసి పని చేద్దామని చెప్పి మేము కోరుతున్నాం. మా నుంచి మీకు ఏం సాయం కావాలో మీరు తీసుకోండి. మీ నుంచి మాకు కావాల్సిన సాయం 10 మందికి పనికొచ్చే పనులు కలిసి పని చేద్దాము రండి. ఇంత సింపుల్గా ఉండాలి వాళ్ళతో సంభాషణ, ఏం కాంప్లికేషన్ ఉండకూడదు. అలా ఉంటేనే వాళ్ళు మన వైపు ఆకర్షించబడతారు. ఇది బేస్. మనకి ఎక్కడుంది అవకాశం అనేది నేను చెప్తున్నా. అవకాశం ఖచ్చితంగా మనకి విద్యాలయాల్లో ఇంకా ఉన్నది. ఉపాధ్యాయుల్లో 10 మందిలో ఒక్కడు దొరికినా మన ప్రయత్నం చేస్తే దొరుకుతాడు, స్నేహం చేస్తే చాలు దొరుకుతాడు. బేసిక్ ఏమంటే ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవాలయాల్లో మీటింగ్ పెట్టుకుంటారు, ముస్లింలు మసీదులో పెట్టుకుంటారు, చర్చిలో పెట్టుకుంటారు. మన టార్గెట్ అందరూ కలిసి స్కూల్లోకి వస్తారు కాబట్టి మనం అక్కడికి పోతాం. అది మన ఇది. నువ్వు ఏ చిన్న గుడి చూడి వాడు చిన్న మీటింగ్లో పెట్టుకుని ఆ ఏరియాలో ఉంటారు. ఇప్పటికి కూడా మన టార్గెట్ స్కూల్ ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అధికారికంగా పెట్టరు, పబ్లిక్ లో మాట్లాడరు. పబ్లిక్ ఉంది, అందరూ అన్ని మతాలలో మన అడ్వాంటేజ్ మనం వాడుకోవాల్సిందే విషయం. వాడు గుడిలోనే పోతాడు, హిందువులనే పట్టుకోగలడు. వీడు మసీదుకే పోతాడు, ముస్లింలనే పట్టుకోగలడు. వాడు చర్చికే పోతాడు, క్రిస్టియన్లే పట్టుకోగలడు. మన దగ్గరికి విద్యాలయానికి అందరూ వస్తారు, ఎవరినైనా పట్టుకోగలరు. సూత్రప్రాయంగా మారుస్తారు, వాళ్ళు పద్ధతులు మారుస్తారు. అది వచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఒకప్పుడు సరస్వతి శిశు మందిరాలు 50,000లో పెట్టిన తర్వాత 2010 దాకా నువ్వు లెక్కేస్తే 70,000 పెట్టారు. ఇప్పుడు వాళ్ళు విడిగా శిశు మందిరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంస్థలన్నిటినీ మార్చుకోగలరు. అడ్వాంటేజ్ వచ్చింది వాళ్ళకి. ఆ అడ్వాంటేజ్ మనకి కూడా ఉంది అంటున్నా. నువ్వు శిశు మందిరాల దగ్గరకు కూడా వెళ్ళి చెప్పగలిగే సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటుంది. నేను కొన్ని శిశు మందిరాల్లో కూడా పెట్టాను. వాళ్ళకి ఇబ్బంది లేని సబ్జెక్ట్ ఉంది.
ఎట్లుంటుందో నేను చూపిస్తాను మీకు. సత్యసాయిబాబా నేలలో ఏలు పెడితే పెట్రోల్ లేదని చెప్పు, నీకు వ్యతిరేకత వస్తుంది. రాముడి పిల్లే మూలికనేసి గ్లాసు రాటి పెడి తిరిగితే పెట్రోల్ లేదని చెప్పు, వాడు ఖచ్చితంగా నిన్ను ఆహ్వానిస్తాడు, వాడు ఖండించలేడు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం కలెక్ట్ చేసుకోవాలా. వాళ్ళని కిలికే ఎగ్జాంపుల్స్ మనకు అక్కర్లే. కానీ ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా ఇప్పటికే విద్యాలయాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫిజిక్స్ సూత్రం గురించే మాట్లాడదు. ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం మాట్లాడు. ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం ఏం చెప్తుందని పిల్లలు నాడు గాలి ద్వారా నువ్వు సంపాదించు. పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఫండమెంటల్ సూత్రం ఇది. వాడు ఎక్కడో చోట చదివే ఉంటాడు, దాన్ని పరీక్షల్లో రాసి ఉంటాడు. ఇక్కడ ఈక్వేషన్కి యువతల పదార్థం ఉంది, అవతల పదార్థం ఉంది. ఈక్వేషన్కి యువతల పెట్రోల్ ఉంది, యువతల నీళ్ళు ఉన్నాయి. ఎడం పక్క నీళ్ళు ఉన్నాయి, కుడి పక్క పెట్రోల్ ఉంది. అది సాయిబాబా ఎగ్జాంపుల్. రామరిపిల్ల ఎగ్జాంపుల్ ఏంది? ఎడం పక్క మూలిక ఉంది, కుడి పక్క పెట్రోల్ ఉంది. మూలిక ఒక 100-200 గ్రాములు మూలిక వేసినాడు, లీటర్ నీళ్ళు పోసినాడు, గ్లాసు రాడ్ పెట్టి తిప్పాడు. యువతల దాదాపు లీటర్ పెట్రోల్ వచ్చింది. అంటే లీటర్ పెట్రోల్ 900 గ్రాములు కర్బనం వచ్చింది. 100 గ్రాముల కర్బనం 900 గ్రాములు ఎలా అయింది? ఈ క్వశ్చన్ వేసి వదులుతాం. ఇప్పుడు వాని ఆలోచనలో పడేయాలి. ఇక్కడ నీళ్లు పెట్రోల్ అయింది. ఇక్కడ కూడా ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం ఫెయిల్ అవుతుంది. ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం ఆల్రెడీ ప్రూవ్ అయిన సిద్ధాంతం అయినాక అది ఆల్రెడీ పిల్లల మనసుల్లోకి ఈ ఎస్టాబ్లిష్మెంటే నెట్టింది కదా. సైన్స్లో భాగంగా ఆల్రెడీ తలకాయలకు ఎక్కించిన తర్వాత అది వాళ్ళకున్న డిసడ్వాంటేజ్, మనకున్న అడ్వాంటేజ్. ఆ సూత్రం ప్రకారమే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అనుమానం అడిగి పుట్టించాలి. నువ్వు వాడు కంక్లూషన్కి రావాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్, ఉన్నదాన్ని ప్రశ్నించటం, అనుమానం పుట్టడం చేస్తే నెక్స్ట్ స్టెప్లో వాడు కన్ఫర్మేషన్కి వస్తాడు. ముందు అనుమానం పుట్టేటట్టు చేయాలి. అవును, ఇది ఎట్లా జరుగుతుంది, జరగటం లేదు కదా. అట్లాగే సన్ బాబా ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. సన్ బాబా అని ఒక బాబా ఎండలో నిలబడితే వృక్షాల్లో ఎట్లయితే ఆహారం తయారవుతుందో సన్బాబా శరీరంలో ఆహారం తయారైందని చెప్పాడు. స్టేట్మెంట్ ఇది. వాడికి తెలిసిన కిరణజన్య సంయోగక్రియకి లింక్ పెట్టాలి. అది ఆల్రెడీ వాడికి తెలిసిన సబ్జెక్టే. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఏమేం కావాలి? సూర్యరశ్మి ఉండాలి, దాంట్లో శక్తి వస్తుంది. గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలి, భూమిలోంచి నీరు తీసుకోవాలి, నీరు ఏదో రూపంలో తీసుకోవాలి. పత్రహరితం ఉండాలి. 4 పాయింట్లు వాడుతూ నువ్వు చెప్పించాలా పిల్లలతో. చెట్ల దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సన్బాబా దగ్గర గాలి పీలుస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. నీళ్ళు తాగుతూ ఉన్నాడు కాబట్టి నీళ్ళు వచ్చాయి. ఎండలో కూర్చున్నాడు, సూర్యరశ్మి కూడా ఉంది. పత్రహరితం ఏదని మనం క్వశ్చన్ చేయాలి. ఆకులు తింటే పొట్టల్లోకి పోతాయి, పైకి ఎండకు తగలాలి కదా. పత్రహరితం ఎండకు తగలాలి కదా. ఈ ఆర్గ్యుమెంట్ నువ్వు చేయాలి. వాని ఆలోచనలో పడేయాలి. ఇది ఎట్లా జరుగుతుంది? నీ శివబాలయ్యగా ఉంటాడు మమ్మడివరంలో, ఏమీ తినకడు, సంవత్సరం బతికాడు. అప్రోచ్ మనం మార్చాలి. ఆడెట్ట బతుకుతురా పిచ్చిముండ కొడుకు, సంవత్సరం అట్ట అనకూడదు. చేంజ్ ది అప్రోచ్. చాలా మంచిదండి అని మొదలెట్టండి. చాలా మంచిది, అసలు తిండి కోసమే కదా మన తిప్పలంతా. సంవత్సరం పాటు అన్నం తినకుండా ఒక్కరోజు తింటే సంవత్సరం బతకగలిగే అవకాశం ఉంటే ఇంతకంటే మనకు కావాల్సింది ఏమైనా ఉందని స్టార్ట్ చేస్తాం. అయితే ఆ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి? మనం అక్కడికి పట్టుకెళ్ళాలి. ఎవరినైనా సరే, ఎవరికైనా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ స్టేట్మెంట్ అయినా ఇచ్చే హక్కు ఉంది. ఇది వాక్ స్వతంత్రంలో భాగం. నువ్వు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావనే హక్కు నీకు లేదు. స్టేట్మెంట్ని ఎలా చూడాలి అనేది కూడా రాజ్యాంగం 51 అధికారంలో హెచ్చు కింద రాశారు. ఎలా చూడాలని, శాస్త్రీయ దృష్టితో చూడాలి, తార్కికంగా చూడాలి. సరే, మానవతావాదము, సంస్కరణ, విలాసం 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలు మనకు పనికొచ్చేవి. అంటే రేపు పొద్దున ఏదన్నా చేయాల్సి వస్తే ఈ అధికారాన్ని మార్చాలా, హెచ్ అధికారాన్ని. ఎంత తెలివిగలవాడు మోడీ అంటే ఈ అధికారాన్ని ఏమీ మార్చకుండా ఈ 4టికి ఇంకోటి కలిపితే అయిపోద్ది. ఆధ్యాత్మికాన్ని కలిపితే అదొక్కటి ఉంచుతూ 4 చంపేస్తారు. నేను అలా అదే చేస్తారని నా అనుమానం. వాళ్ళకి అధికారం వస్తే రేపు పొద్దున రాజ్యాంగాన్ని సవరించే అధికారం వస్తే వాళ్ళు ఈ అధికారాన్ని మొత్తం ఎత్తేసి రిస్క్ తీసుకునే కంటే ఇంకొక మాట కలిపితే వాళ్ళ పర్పస్ నెరవేరుతుంది. దీన్ని చంపేస్తారు.
మన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుకని తీసేస్తారని కేకలేస్తుంటారు. వాడికి వినపడదా? కేకలేస్తే వినపడుతుంది. ఈ రిస్క్ అంతా నాకెందుకు, ఇంకో మాట కలిపితే పీడపోతుంది కదా అనుకుంటారు. వాళ్ళు ఇన్ ఎసెన్స్ ఆచరణలో వీటన్నిటిని అమలు చేయకుండా చేయటం వాళ్ళకి కావాలి, కానీ షో బిజినెస్ వాళ్ళకి అక్కర్లా. ఈ దీర్ఘకాలంలో షో బిజినెస్ అక్కర్లేదు వాళ్ళకి. ఆ షో బిజినెస్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అక్కడ. వాళ్ళకు ఉండే ట్రోల్ బిజినెస్లో కొంతమంది ఆ పని చేస్తుంటారు. మెయిన్ పీపుల్ ఆ పని చేయరు. మెయిన్ పీపుల్ ఆచరణలో అమలు జరిగేటట్టు చేసుకుంటూ పోతారు. వాళ్ళు విద్యాలయాలు పట్టుకోవాల్సిన పని ఏంది? తలకాయలే మనం మార్చి పారేస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే జాగ్రత్త పడతారు. మోడీని కానీ వాళ్ళ భావజాలను వాళ్ళే రక్షించుకుంటారు. తలకాయల దగ్గర ఎఫెక్ట్గానే వస్తాయి. మనం కూడా దీన్ని సరిగానే గుర్తించాం. భావజాలం మార్చడం అనేది కీలకమైన వ్యవహారం. సమాజంలో ఎక్కువ మందిని ఎక్కువ కాలం ఇన్ఫ్లుయెన్స్ చేసేది భావజాలమే. భావజాలం పనిచేయని చోట్ల మాత్రమే రాజ్యం ఎంటర్ అవుతుంది. ప్రతి అంశాన్ని రాజ్యం దారిలో పెట్టాలంటే రాజ్యానికి చేత కాదు, రాజ్యం చాలదు. జనాన్ని తప్పులు చేసిన వాళ్ళందరూ జైల్లో పెట్టాలంటే సమాజాన్ని జైలు కింద మార్చాలి తప్ప జైలు చాలవు. తప్పులు చేయకుండా మనసులే కంట్రోల్ చేసేటట్టు చేయాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు. మీ కాళ్ళకి చెప్పులు లేవు, చెప్పుల షాపులో 100 జతలు ఉన్నాయి. ఒక్క జత వేసుకొని డబ్బులు కట్టుకుని నువ్వు బయటికి రానికి చేత ఇద్దాం చూద్దాం. నీకు అవసరం ఉంది, ఆడ చెప్పులు ఉన్నాయి, ఎదురు కనపడుతున్నాయి, చెప్పులను తొడుక్కుంటే నీకు ఎవడు అడ్డం పెట్టడు. డబ్బులు లేకుండా బయటికి రా. చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. ఏం అడ్డం వస్తుంది మనకి? పోలీసు వాళ్ళు కదా అడ్డం వచ్చేది, మన తలకాయలు అడ్డం వస్తాయి. డబ్బులు లేకుండా ఎట్ట దొడుక్కొని వస్తామండి అని అంటామా అనమా? మనకి మనమే అనుకోవటం అనుకోమా? దట్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ఐడియాలజీ. ముందు ఇక్కడ ముందు బిసబెట్టాడు వాడు. ఒకవేళ దాన్ని దాటి ఎవడన్నా వస్తే ఎంతమంది వస్తారండి? 1000 మంది షాప్కి వెళ్ళి ఒక్కడన్నా డబ్బులు లేకుండా బయటికి రాగలడా? అది మీరు ఇమాజినే చేయలేరు దాన్ని. పోనీ 10,000 మందిలో ఒకడు బయటకు వస్తే ఎంత తక్కువ సంఖ్య అది. ఈడేం చేస్తారు? కేకలేస్తారు, చెప్పులు వేసుకొని పోతాను డబ్బులు లేకుండా అని. అప్పుడప్పుడు పొరపాటు టిఫిన్ సెంటర్లో టిఫిన్ తిని పైసలు లేకుండా వస్తుంటాం. గుర్తుందా మీకు? సార్ మీరు డబ్బులు కట్టలా? అట్లా అని ఆడి వెనక్కి వస్తాడు. నెంబర్ 1. వాడు ఒకవేళ పోతుంటే పక్కన సార్ మీరు డబ్బులు కట్టలేదు అనుకోండి, పక్క వాళ్ళందరూ చెప్తారు. ఆ టిఫిన్ సెంటర్ వాడికి వీడికి సంబంధమే లేదు. మరి సమాజం అంతా రెడీగా ఉంది నేను కండిషన్ చేయడానికి. అది కంట్రోల్ చేయటం అంటే, భావజాలం కంట్రోల్ అంటే అంత పవర్ఫుల్ అది. కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించే చాలా ఏళ్ళ క్రితమే స్కూళ్ళు స్టార్ట్ చేసింది. అధికారం వచ్చినాక వాడు ఎందుకు వదులుతాడు దాన్ని? ఈ అధికారాన్ని ఉపయోగించుకుని దాన్ని విస్తృతం చేయడానికి చూస్తాడు. మనం ఆడికంటే తక్కువ ఖర్చుతో ఆ పనే మనం చేయాలి. మనం స్కూళ్ళు పెట్టకుండా ఉన్న స్కూళ్ళు ఆడుకోవాలి. అది మనం తక్కువ ఖర్చుతో చేయటం అంటే. ఒకప్పుడు ఈ సలహా వామపక్షాలకు ఇచ్చినాం మేము. యూత్ అంతా ఖాళీగా ఉంటే ఎందుకు వదిలేయాలరా? స్కూళ్ళు పెట్టుకోమని చెప్పండి, గ్రామాన స్కూళ్ళు పెట్టుకొని బతకమని చెప్పండి. మన భావజాలం ప్రచారం చేయండి స్కూళ్ళల్లో. ఇక్కడ మనం చెప్పిన ఉద్దేశం ఏంటంటే స్కూళ్ళంతా మనం ఎస్టాబ్లిష్ చేయకుండా ఎవడికి అవసరమైతే ఆడే ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. మనం ఎంటర్ అయ్యి భావజాలం చెప్పుకుంటాం. వాడు మన పిల్లకాయ అయితే మన భావాలు చెప్తున్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తే ఒక్కడి యూత్తో కూడా స్కూల్ పెట్టిస్తలేరు. అధికారాంతం ఉన్నది అన్నట్టుగా పతనం కావడానికి సిద్ధపడ్డ ఏ పార్టీని మనమే ఉద్ధరించగలం? పతనం కావడానికి అంచుకొచ్చినారు వాళ్ళు. వాళ్ళ ద్వారా ఏం కాదు. రమేష్ కూడా చెప్తుండేది, వాళ్ళతో ఏం కాదు సార్ వదిలేయండి వాళ్ళని. ఆయన వదిలేయడానికి కూడా ఎంతో టైం పట్టదు. దగ్గరకు వచ్చింది ఆయనకు కూడా. మనకి ఎప్పుడో వచ్చింది అది. వాళ్ళు ఏం చేయలేరు. అసలు వాళ్ళు మన సబ్జెక్టులో పెట్టుకోవద్దండి. ఏదైనా చేయగలిగితే మనం చేయాలంతే. అందువల్ల మనం ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోవడం కేర్ఫుల్గా ఉండాలా, మన డిక్షన్ కేర్ఫుల్గా ఉండాలి. అట్లాగే మామిడాకులు తోరణం ఎందుకు కట్టావయ్యా? అది ఆకులు చెట్టు నుంచి పీకేసిన తర్వాత కూడా సైన్స్ చెప్తారు. దాంట్లో సైన్స్ లాగా కనపడుతుంది. టోటల్ స్టోరీలు ఎక్కడో చోట ట్విస్ట్ పెట్టి సైన్స్ గాంధీ మాట్లాడతారు. అది సూడో సైన్స్ అంటే. సైన్స్ లాగా కనపడుతుంది కానీ సైన్స్ కాదు. అది సూడో సైన్స్కి అర్థం. మామిడాకుల తోరణం చెట్టు నుంచి పీకిన తర్వాత కూడా కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది కాబట్టి ఆక్సిజన్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అందుకని కట్టినాం. అక్కడ కూడా ఏం అడగాలి మనము? వాడు చదువుకున్న కిరణజన్య సంయోగక్రియ చెప్పాలి. ఇక్కడ పత్రహరితం ఉంది, గాలి ఉంది, సూర్యరశ్మి ఉంది.
నీళ్ళు ఎట్ట అందుతాయి? నీళ్ళు లేదు. ఇందాకేమో పచ్చహరితం లేదు సన్బాబా దగ్గర, ఇక్కడ నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోయినా కూడా జరుగుతుందా? నీళ్ళు వస్తుంటేనే కదా, కంటిన్యూస్గా వస్తుంటేనే కదా గ్లూకోజ్ తయారవుతుంది, లేకపోతే ఎట్ట జరుగుతుంది? ఆ క్రమంలోనే కదా ఆక్సిజన్ బయటికి రావాలా. అందుకని మన పిల్లలకి మన సైన్స్ పుస్తకాలు ఏం చెప్తా ఉన్నారో వాటిని ఆధారంగానే వీటిని కౌంటర్ చేయాలి. దీన్ని మార్చి సైన్స్ పుస్తకాల్లో కిరణజన్య సమయక్రియ చెప్పకుండా, రేవణిత్య సిద్ధాంతం చెప్పకుండా ఆడు పుస్తకాలను ప్రమోట్ చేయడం సాధ్యం కాదు. ఆడికి అంత దూరంగా వాళ్ళు వెళ్తే వాళ్ళు గొయ్యినళ్ళు దూకున్నట్టే, అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు. మనం అందుకని ఆడు వేటినైతే చెప్పక తప్పని పరిస్థితులు ఉన్నాడో వాటినే మనం ఉపయోగించుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూనుకోవాలి. సంఖ్య పెంచాల, మన ఇంటరాక్షన్ ఎక్కువ కావాలి, ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాలి. మనం చెప్పేదాన్ని తీరుని ఈ విధంగా మలుచుకుంటే మాత్రం వెళ్తుంది. మనకి పెరిగినటువంటి వాతావరణంలో ఎట్లా ఉంటుందంటే, మనం నాస్తిక వాతావరణంలో పెరిగామనుకో, ఎక్కడో చోట కిలుగుతూ ఉంటుంది మనసులో దేవుని తిట్టాలని, తిరుగుతూ ఉంటుంది లోపల, తిట్టలేదు ఇంకా దేవుణ్ణని. మేము వామపక్షాలను తిట్టున్నాం, ఎక్కడో చోట సిపిఎంను అయ్యను తిట్టుకుని ఉండలేం, ఎప్పుడో ఒకసారి తిడతాం. ఎంత అదుపు చేసుకుంటేనే 10 ఏళ్ళలో తగ్గింది మాకు. 2002లో అయితే, 2002కు ముందు అయితే రోజు 10 సార్లన్నా నేను వాళ్ళని విమర్శించేటోని. 2002తో వాళ్ళతో సమస్య పోయినాక ఇంకా వాళ్ళ అవసరం లేకుండా పోయింది. నెమ్మదిగా తగ్గించుకుంటూ ఇప్పుడు వాళ్ళని ఏం అనకపోగా వాళ్ళు ఎక్కడ కలిసి వస్తే అక్కడ కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అఫీషియల్గానే నిజంగా మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అసలు వాళ్ళు తిట్టడం దండగా, వాళ్ళు మిస్డ్ ద ట్రైన్, వాళ్ళు ట్రైన్ మిస్ అయినారు. వాళ్ళు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? మిస్ అయినారని అర్థమైంది, నువ్వు మిస్ అయినామని చెప్పి ఉపయోగం ఏముంది? వాళ్ళకి మిస్ అయిన ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నారు, రైలు వెళ్ళిపోయింది. నువ్వు రైలు ఎక్కువ ఉన్నావా? గాడితో నీకు సంబంధం లేదు, నువ్వు రైలు వెళ్ళిపోతున్నాడు, అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంకొంత తిట్టడం ఎందుకు, తప్పట్టం ఎందుకు? రిలవెంట్గా లేనటువంటి వాళ్ళు నువ్వు రిలవెంట్గా లేవని 100 సార్లు చెప్పటం దండగా అంటున్నా, మన టైం వేస్ట్. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడో ఒకసారైనా వాళ్ళు మనం ఏదో సందర్భంలో కలిసే అవకాశం ఉండేదాన్ని కూడా మనం పోగొట్టుకోవడం చేయొద్దు. తలుపులు తెరిసే ఉంచండి. ఈ కారణంతో నాకు తొలిపోవద్దనేది. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. నేను వెళ్ళే లోపల నాకు ఇద్దరు మీకు పేపర్లు ఇచ్చినాం కదా, మీ దృష్టిలో వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న సూడో సైన్స్కి సంబంధించిన 1-2 ఘటనలు మీకు గుర్తున్నవి దాని మీద రాసి నాకు ఇవ్వండి. నా దగ్గర యాక్చువల్గా ఒక 800 పేజీల బుక్ ఉంది ఇంగ్లీష్లో. ప్రపంచంలో ఉన్న మూఢనమ్మకాలన్నీ దాంట్లో కంపైల్ చేశారు. కొన్ని వేల మూఢనమ్మకాలు ఉన్నాయి ప్రపంచంలో. మూఢనమ్మకాలు అన్నీ భూమి నుంచి రద్దు కావడం జరగదు. నువ్వు ఎంత సైన్స్ పెరిగినా అవి కూడా కొన్ని పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడికక్కడే జీవితం మెరుగుపరుచుకుంటూ పోతారు జనం. మరీ ప్రమాదకరంగానే వదిలించుకుంటూ ఉంటారు, మళ్ళీ కొత్తవి వస్తుంటాయి. నీకు ఇలా వస్తాయనే దానికి సాక్ష్యాలకు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఈరోజు చదువుకున్న వాళ్ళకు ఉన్న మూఢనమ్మకాలు ఒక సెట్టు, చదువులేని గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇంకో రకమైన సెట్ ఉంది. ఇటు దిష్టి తీస్తారు, మంత్రం వేస్తారు, వాతలు పెడతారు, ఇవన్నీ ఇటు చేస్తారు. వీళ్ళు అవి చేయరు. మంత్రమేయుడు వాతలు పెట్టుకోడు. కానీ వీడు కొత్త సెట్ ఉంది వీడి దగ్గర. రేకి, ప్రాణిక్ హీలింగ్, ఫ్లవర్ థెరపీ, అరోమా థెరపీ, రంగురాళ్ళు పెట్టుకోడు, ఇదొక బ్యాచ్ ఉంది ఇక్కడ. ఇద్దరికి ఎసెన్స్లో తేడా లేదు, కానీ సెట్ ఆఫ్ థింగ్స్ ప్రాక్టీస్ చేసే వాటిల్లో ఈయన్ని గదిలిస్తే ఎవడండి పనికి మనడు వాతలు పెట్టుకుంటున్నాడు అని ఎగతాలు చేస్తారు. కానీ వీడు చేసేవి కూడా అట్టాటియే. అంటే మరీ గాస్ట్లీగా దరిద్రంగా ఉండేవి, నష్టం కలిగిస్తున్నట్టు ఆబ్వియస్గా కనపడే వాటిని వదిలేసుకుంటాడు. మరో లెవెల్ ఇడుకుంటాయి మూఢనమ్మకాల సెట్టు. చదువుకున్న వాళ్ళకి మూఢనమ్మకాలు పెరిగినాయి అట్ట మనం అనకూడదు. అందరికీ మూఢనమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే అసలు కారణం ఎక్కడుందో మనం చూడాలి. చదువులో భాగంగా సృజన అంటే క్రియేటివిటీ, ఆలోచించటం, సరిగా ఆలోచించటం, ఇది నేర్పని కారణంగా నీకు సైంటిఫిక్ టెంపర్ రాదు. ఇక సైంటిఫిక్ మెథడ్కి సైంటిఫిక్ టెంపర్కి డిఫరెన్స్ ఉంది. సైంటిఫిక్ టెంపర్ లేదా శాస్త్రీయ దృష్టి సరిగా చూడడం ఎలా, ఇది తలకాయకి సంబంధించిన విషయం. ఇక్కడ ఉంటుంది ఆ దృష్టి. సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సైన్స్ ఆర్ సైన్స్ పద్ధతిని మనం పిలిచేది అబ్జెక్టివ్ ఎదురుగా ఉంటుంది, చేసే పనిలో ఉంటుంది. అది మొత్తం ఈ సమాజంలో ఉన్న ఎక్కడి జనమైనా కావచ్చు, మనకున్న అడ్వాంటేజ్ పాయింట్ చెప్తున్నా, ఇది సీరియస్ అడ్వాంటేజ్. ప్రతి ఒక్కడూ కూడా వాడి పరిధిలో వాడికి తెలిసినంతలో
మెథడ్ ఆఫ్ సైన్స్ వాడకుండా వాడు ఏ పని చేయడు. రైతులు మాట్లాడితే దేవుళ్ళకి దండం పెట్టి టెంకాయలు కొడతారు, పిల్లలు పుట్టకపోతే పోయి మొక్కులు మొక్కుతారు. కానీ వాడు వ్యవసాయం చేసేటప్పుడు, పొలం పండించేటప్పుడు మెథడ్ ఆఫ్ సైన్స్ వాడుతున్నాడా వాడటం అదునులో ఇత్తనాలు నాటుతున్నాడా లేదా, కలుపొస్తే పీకుతున్నాడా లేదా, నీళ్లు పెడుతున్నాడా లేదా, నూర్చటము కొయ్యడం అంతా టైం ప్రకారం చేసుకుంటున్నా లేదా, అన్నీ కరెక్ట్గా ఆడికి తెలిసిన సైంటిఫిక్ మెథడ్ వాడుతున్నాడు. డాక్టర్ బండ భక్తుడు దేవుడు అంటే, విజయదశమి వస్తే రేపు వస్తుంది, ఆ సామాన్లన్నీ బయటపడేసి ఆడికి నామాలు పెట్టి పసుపు కుంకాలు పోస్తుడు. కానీ వాడు ఆపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెథడ్ ఆఫ్ సైన్స్ వాడాల్సిందే. వాడకపోతే పేషెంట్ చస్తాడు. ఒక్కసారి పేషెంట్ చస్తే వాడి దగ్గర జనం రారు. వాడి వృత్తిలో మెథడ్ ఆఫ్ సైన్స్ వాడకుండా ఎవడి జీవితమో గడవదు, ఇంక్లూడింగ్ మోడీ మనతో చెప్పొచ్చు ఈ మాటలు. కానీ అతను చేసే ప్రతి పనులు జనాన్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే ఒక సోషల్ యాంగిల్లో కూడా మెథడ్ ఆఫ్ సైన్స్ వాడతాడు. మెథడ్ ఆఫ్ సైన్స్ వాడకుండా ఎవడి జీవితం గడవదు. ఇక్కడ సైంటిఫిక్ టెంపర్ లేకుండా జీవితం గడుస్తుంది. నిత్య జీవితంలో కావలసిన అవసరాలన్నీ తీరాలంటే మెథడ్ ఆఫ్ సైన్స్ తప్పదు. నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తుండేవాడిని, గుర్తు చేస్తా ఒకసారి. ఓ పేషెంట్కి దేవుడు అంటే బాగా ఇష్టం, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఒక ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు, అక్కడ నిలువెత్తి దేవుడిని ఫోటో పెట్టుకున్నాడు డాక్టర్, ఆడు భక్తుడే. దండం పెట్టి బల్లెక్కాడు. ఏం కోరుకున్నాడు దేవుణ్ణి? ఈ పేషెంట్ వాడికి ఎన్ని ఆపరేషన్ చేయాలి, నా ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు స్వామి అని దండం పెట్టాడు. వెంటనే డాక్టర్ వచ్చాడు. మామూలుగా పేషెంట్ని పండబెట్టినా కళ్ళకు గంత కడతాం, ఇవన్నీ చూస్తే భయపడతారని. ఆ గంత కట్టే స్టాఫ్ తొందరగా కట్టలేడు, బయట ఏదో పని మీద అట్టే వదిలేసి దిక్కులు చూస్తున్నాడు. ఈ లోపల డాక్టర్ వచ్చాడు. ఈయన కూడా వెంకటేశ్వర స్వామి పట్టణం దగ్గరికి వెళ్ళి, నిలువెత్తి పట్టణం దగ్గరికి వెళ్ళి, స్వామిడికి బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడని చెప్పి వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇద్దరు కోరుకుంది ఒకటే కదా, నాకు బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడని పేషెంట్ అడిగాడు, బాగా జరిగేటట్టు చూడమని డాక్టర్ చెప్పాడు. వాడు వాష్ చేసుకొని లోపలికి వచ్చిన పేషెంట్ కూడా ఇచ్చాడు, చిక్కకుండా పోయినాడు. ఎందుకు పోయినాడు చెప్పాడు. ఈ ఎగ్జాంపుల్ మీద ఎవడు నేను క్వశ్చన్ చేయలేడు. వాడు పోయినాడు నిజము, నువ్వే కామెంట్ చేయటంలా. మనం కామెంట్ లేకుండా విషయం చెప్పి విషయమే దానంతరదే వాడికి ఎక్కేటట్టు చేయడం చాలా అవసరం. వితౌట్ కామెంట్ నువ్వు ఎక్కడన్నా కామెంట్ చేస్తే ఏం చేయాలా? ఎట్ట దేవుడు చేస్తారు ఆపరేషన్, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అనొచ్చు మనం, ఇది అనకూడదు మనం. వాడికి అర్థమైపోవాలా, నువ్వు ఆ డిక్షన్ తయారు చేసుకోవాలా. ఎందుకు బారిపోయాడు వాళ్ళతో చెప్పించు, పిల్లలతోనే. వాడు ఖచ్చితంగా చెప్తాడు, కొంచెం ప్రోబ్ చేస్తే చెప్తాడు. అలా ఆపరేషన్ చేయాల్సింది వెంకటేశ్వర స్వామి కాదు కదా, అసలు డాక్టర్ కదా. అవును నిజమే, మరి వాడు ఎందుకు బారిపోయినాడు? వీడికి ఆపరేషన్ చేత కాక స్వామిని బాగా చేయమని కోరుతున్నాడు. సార్ నాకు భయం ఏదా మరి? పారిపోడా? ఆ పారిపోవడం కూడా మెథడ్ ఆఫ్ సైన్స్లో భాగమే. కరెక్ట్గా వాడు పారిపోకపోతే వీడు ఏం చేస్తాడు? భయం వాడికి. అట్లాంటి చోట కూడా మెథడ్ ఆఫ్ సైన్సే వాడతాడు మనిషి. మెథడ్ ఆఫ్ సైన్స్ విడదీసి ఉండడానికి కుదరదు మనిషికి. శాస్త్రీయ దృక్పథం లేకుండా ఉండొచ్చు మనిషి. మనకున్న అడ్వాంటేజ్ పాయింట్ ఏంది? ప్రతి మనిషి భూమి మీద జీవించోడంతా తనకు తెలిసినంతలో తన జీవితంలో మెథడ్ ఆఫ్ సైన్స్ వాడుతున్నాడు. మనకు అడ్వాంటేజ్ పాయింట్. వాడికి అడ్వాంటేజ్ పాయింట్ ఏంది? మెథడ్ ఆఫ్ సైన్స్ వాడే వాళ్ళందరికీ కూడా శాస్త్రీయ దృష్టి ఉండనవసరం లేదనేది వాడి అడ్వాంటేజ్ పాయింట్. వాడు దాన్ని వాడుకుంటాడు, మనం దీన్ని వాడుకోవాలి. ఇది యుద్ధం అండి, పిల్లికేళ్ళకి యుద్ధం లాంటిది. ఇది యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. మన అడ్వాంటేజ్ మనం వాడుకోవాలి, వాడి అడ్వాంటేజ్ వాడుకుంటాడు. ఈరోజు వాడికి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది, చేతికి ప్రభుత్వం వచ్చింది. అదే ఊరికే రాలా వాడికి. మీరు ఊరికి వచ్చింది అనుకోకండి. స్వతంత్ర పోరాటం నాటికి ఒక్కరోజు కూడా స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలా. కొద్ది రోజులు వీర సావర్కర్ పాల్గొన్నాడు. ఆ సెల్యులార్ జైల్లో బారేసిన తర్వాత అది కూడా పోయింది. అండర్టేకింగ్ రాయిచ్చాడు. హిందుత్వవాదంలోకి పోయినాడు ఆయన. వీర సావర్కర్ వాళ్ళకి హిందూ మహాసభకి పెద్ద నాయకుడు అనుకుంటారు, వాళ్ళు సిద్ధాంతకర్త అనుకుంటారు. ఆయన కూడా ఆ యూత్గా ఉన్న కొద్ది రోజులు పోరాడినాడు, అయిపోయింది, స్టోరీ క్లోజ్. ఈరోజు గొప్ప వీరుల కింద మాట్లాడబడే దీన్ దయాళ్ కానీ శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ ఏ రోజు వాళ్ళు సీరియస్గా పోరాటంలో పాల్గొన్నారు? స్వతంత్రం వచ్చినాక దిగినారు వీళ్ళందరూ. ఏదో మతం గురించి వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలను చెప్పుకుంటున్నారు తప్ప. డాక్టర్ హెడ్గే వారు స్టార్ట్ చేశాడు ఆర్ఎస్ఎస్. ఏ రోజు పాల్గొన్నాడు? పైగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా కూడా పనిచేశారు.
ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇన్నాళ్ళు వాళ్ళు వార్డ్ ఆఫ్ అయి ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కానీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఉండుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా పెద్దది వచ్చి ఉండేది. పాల్గొన్నందువల్ల అంత అడ్వాంటేజ్ ఇన్నాళ్ళు రాలే. పైగా గాంధీని చంపిన మచ్చ ఒకటి ఉంది. వీళ్ళు ఎంత ఈరోజు నాటకాలు వేసినా కూడా గాంధీ గాడ్సే హిందూ మహాసభలో సభ్యుడు, ఆర్ఎస్ఎస్ సభ్యుడు కూడా. వీళ్ళు ఎంత నాటకాలు వేసినా కూడా ఆ డిసడ్వాంటేజ్ ఒకటి వచ్చింది. మళ్ళా మధ్యలో ఇంకోసారి నిషేధించిన ఆర్ఎస్ఎస్. ఇన్ని వచ్చినా ఇన్నాళ్ళు టైం వాళ్ళకి పట్టింది నిలదొక్కోవడానికి. ఆ నిలదొక్కోవడానికి చాలా సూపర్ థింకింగ్ హెడ్గావర్ కానీ గోల్వాల్కర్ కానీ, గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్లో వెలిబుచ్చిన అభిప్రాయం ఈరోజు మీరు చదివితే ఎంత దుర్మార్గమైన మీకు అర్థమవుతాయి. మీరు అందరూ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్సే, మిగతాయి కాదు. ఎట్లా దారి తెప్పించడానికి ఆలోచన ఫ్రేమ్ చేసినాడో మీరు చూడాలి. మన ఊరికి బయట నుంచి తిరిగితే కాదు, ప్రతి అంశం మీద నీకు ఆల్టర్నేట్ థింకింగ్ ఉండాలి నీ దగ్గర. వాళ్ళు తయారు చేసినటువంటి ఆ భావజాలం ఇప్పటికి చెప్పుకుంటున్నారు. దాదాపు 50 ఏళ్ళు అయింది ఆయన రాసేది. ఈరోజుకి ఎట్ట రిలివెంట్గా ఉంటుంది. మనం దాన్ని బయటకు తీసుకొచ్చి దానికి ఆల్టర్నేటివ్స్ మనం చెప్పగలగాల. వాళ్ళు చెప్పే వాదన, ప్రతి వాదనకి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ముస్లింలు ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకుంటారు వాదన ఉంది. ఎంతమంది ముస్లింలు నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారు? ఒక పిల్లాన్నే మేపడానికి సస్తా ఉంటే నలుగురిని పెళ్లి చేసుకుని బతుకుట్టులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడో పాతకాలంలోని ముస్లింలు కొంతమంది నీకు దొరుకుతారేమో కానీ ఆ మేరకి హిందువులు కానీ ఇతర మతాలు కూడా సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ పెట్టిన బ్యాచ్ కూడా ఉన్నారు ఆ మోతాదులు, చెప్పకుండా పైకి. అది ఒక హ్యూమన్ క్యారెక్టర్ నాకు అందరికీ ఉంటుంది. వాడికి అఫీషియల్గా మొత్తం ఇచ్చింది శాంక్షన్ ఇటుకి ఇవ్వాలి, అంతే తేడా. విపరీతంగా పిల్లల్ని కంటారు. చదువుకొని స్థిరమైన ఉపాధి ఉన్నటువంటి వాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇద్దరు పిల్లలు లిమిట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం మతంలో లేదు. దానికి కారణం ఏంటంటే పరిమితమైన కుటుంబం ఉంటే నాకున్న వనరులు ఇద్దరు పిల్లలకి పంచుకుంటే నా పిల్లలు బాగా బతుకుతారు అనే దగ్గర ఉంది ఆన్సర్. అందుకనే మాకు చెప్తారు కుటుంబ నియంత్రణ గురించి చెప్పేటప్పుడు, ది బెస్ట్ కాంట్రాసెప్టివ్ ఈజ్ డెవలప్మెంట్. కాంట్రాసెప్టివ్ అంటే సంతాన నిరోధక కార్యక్రమం. బెస్ట్ కార్యక్రమం ఏంటి అంటే అభివృద్ధి చేయడమే. అభివృద్ధి అయినటువంటి ఏ మతమైన పిల్లలను తగ్గించుకుంటున్నాడు. అది సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. మనం ప్రతి వాదనకి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్తో రెడీగా ఉండాలి. మన అప్రోచ్ మనకుండే వాళ్ళ మీద ఉండే కోపం మరొకటి తెలియజేయటం కాదు. ప్రతిదీ సైంటిఫిక్ చెప్పగలిగే డేటా మన దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇది మన మెయిన్ అప్రోచ్. ఈ అప్రోచ్ కానీ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఆలోచించే విధానం నేర్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నేను చూపిస్తాను. అదేం కష్టమైన ఎక్స్పెరిమెంట్గా ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే దీన్ని ఎలా చూడాలి ఇదొక్కటే నేర్పండి. నేను రిషికేశ్లో ట్రైనింగ్ అయినా, గురువు దగ్గర మంత్రాలు నేర్చుకున్నా, మంత్రంగాని పెడితే భూమిలో పాతిపెట్టిన బంగారం డబుల్ అయితే తెల్లారాక అని ఒక అతను మీ ఊరు వచ్చాడని చెప్పాను. మళ్ళీ ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం ఇక్కడ కూడా. ఉంగరం పెడితే 2 ఉంగరాలు అవుతుంది, దండ పెడితే 2 దండలు అవుతాయి అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ని మీరు ఎలా చూడాలి? వెంటనే నీకు రెస్పాన్స్ ఏమొస్తుంది పిల్లల నుంచి అంటే, అది ఎట్టయితే సార్ దొంగనా కొడుకోడు అంటారు. వెంటనే అంటారు. ఒక్క చోట కూడా దీనికి భిన్నంగా అన్నాడు నాకు కనపల్లా. నీకు ఎట్ట తెలుసురా అని అడగాలి మనం. నీకు ఎట్ట తెలుసు? డబ్బు బంగారం 2 రెట్లు ఎట్లయితే సార్? ఎట్లా కాదని నీకు తెలిసింది? వాడు ఏదో ఉదాహరణ పట్టుకొస్తారు. మా ఊరికి ఒకడు వచ్చిండు సార్, ఇట్లే బంగారం డబల్ చేస్తాను వచ్చిండోడు, తెల్లారేటోడికి ఉన్నంగురం కూడా ఎత్తుకొని పారిపోయాడు, రిలేట్ చేసి చెప్తున్నాడు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ని పరీక్ష చేయడం వీలవుతుందా? మనం అక్కడికి పట్టుకెళ్ళాలా. ఎప్పుడైనా స్టేట్మెంట్స్ సైన్స్లో కూడా ఇంతే. ఒక స్టేట్మెంట్ సైంటిస్ట్ ఫ్రేమ్ చేసుకున్నాక ఇది పరీక్ష చేయడం వీలవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ వేసుకుంటాడు. ఇప్పుడే వీలవుతుందా, నాకే వీలవుతుందా అని వేసుకుంటే ఎస్ అని ఆన్సర్ వస్తే చేసి చూడంతే. నాకు వీలు కాదు, సైంటిస్ట్ అయితే చేయగలడు అన్నాడు అనుకో, పోయిన ఆడి దగ్గరికి వెళ్ళి చూడగలవా? వీలైతే చూడు ఎప్పుడో ఒకసారి. కొంత టెక్నికల్ టెర్మినాలజీ రాకుండా అర్థం కాదు సార్ అన్నాడు అనుకో, అది నేర్చుకున్నాకనే చూడు. నాకు సాధ్యమైందంటే నేను చూడడం, ఇప్పుడు సాధ్యమైందంటే ఇప్పుడు చూడడం,
తర్వాత సాధ్యమైతే తర్వాత చూడటం, ఇది ఒక్కటే మెథడ్, దానికి ఇంక మెథడ్ లేదు. ఇక ఇది ప్రయోగం పరిధిలోకి వస్తుందంటే చూడటమే. ఇప్పుడు ఈ బంగారం ఎగ్జాంపుల్ ప్రయోగం పరిధిలోకి వస్తుంది. మీ ఊరు వచ్చినాడు కదరా, ఇంకేం మీ ఇంట్లో గొయ్యి తీయండి, ఒక ఉంగరం పెట్టండి, ఉంగరం పెట్టి బూడ్స్ పెట్టమనండి, మంత్రం ఏమనండి, తెల్లారినా చూడండి 2 ఉంగరాలు వస్తే ఆలోచిద్దాం. వస్తే ఏమన్నా ఇబ్బందా మీకు అని అడగాలి మనం. మీ ఇబ్బంది ఏముంది సార్ 2 ఉంగరాలు అయితే అంటాడు. అయితే మళ్ళీ మరుసటి రోజు కూడా కూర్చోబెట్టుకో, పెట్టు, బాగా చికెన్ పెట్టు, 2 ఉంగరాలు అయితే అంటూ 4 అవుతాయి, మళ్ళీ 4 8 అవుతాయి. లాజిక్ వాడతారు పిల్లలు. ఎట్లా వాడతారంటే, మన దగ్గరికి ఆడు రావడం ఎందుకు సార్, ఆడే వాడి ఇంట్లో ఉంగరాలు డబల్ చేసుకోవచ్చు కదా, ఒక్కడన్నా అంటాడు. ఇది ఈయన గుర్తుపెట్టుకో, వీడి బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్, అది ఈయన నీకు ఉపయోగపడతాడు. ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, మన కార్యక్రమంలో లాక్కొచ్చుకోవాలి. ఏ పిల్లోడి ఈ రకమైన జవాబు చెప్పిన షార్ప్ పీపుల్ వీళ్ళు. ఇది లాజిక్ వాడుకున్నాడు, ఆ లాజిక్ వాడతాడు. ఎక్కువ సందర్భాల్లో హేతువాదులు, నాస్తికులు లాజిక్ ద్వారా కొట్టేస్తున్నారు. మనం లాజిక్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆడు పోయినాడు అంతే, ఆడు పోతే ఎంకరేజ్ చేయి. మనం సైంటిఫిక్ మెథడాలజీలోకి వెళ్ళాలి. ఇది ప్రయోగం చేద్దాం అని కూర్చోబెట్టడమే. వాడు చెప్పిన లాజిక్ ఎంత విలువైన లాజిక్ అంటే, అట్లా 1 సంవత్సరం చేసుకోవచ్చు కదా సార్ అన్నాడు. ఎన్ని ఉంగరాలు అవుతాయి? 365 సార్లు. ఇక్కడ మధ్యలో ఉన్న ఆకర్షించడానికి కొన్ని కథలు చెప్పాలా, స్టైల్గా ఉండకూడదు సబ్జెక్టు. ఒకసారి ఆ పండితుడు రాజు దగ్గరికి వచ్చాడు. ఒక కథ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. పండితుడు రాజు దగ్గరికి వచ్చాడు. చదరంగ నిపుణుడి పండితుడు, రాజు కూడా చదరంగంలో నిపుణుడే. ఆ దేశంలో ఉండి జనాన్నందరినీ రాజు ఓడించాడు. విసుగు పుట్టింది అతనికి, ప్రతి ఒక్కడు ఓడిపోతూ ఉంటే. ఈసారి ఎవడన్నా నన్ను చదరంగంలో పోటీకి రమ్మంటే జాగ్రత్త, ఓడిపోతే చంపేస్తా చూడని బెదిరి పెట్టాడు. ఈ పండితుడికి ఈ విషయం కూడా తెలిసింది. అయినా వచ్చారు రాజు దగ్గరికి. రాజా, నేను చదరంగంలో బాగా పేరున్నోని, నీతో ఆడదలుచుకున్నా అంటాడు. కండిషన్ తెలుసుగా అన్నాడు. తెలియకేం రాజా, అక్కడే మంత్రి చెప్పేశాడు, ఓడిపోతే తలకాయ నరికిస్తారంట, మరి గెలిస్తే ఏందో అడుగుదామని వచ్చినానే అన్నాడు. నన్ను ఓడిస్తాను అన్నాడు. ఒకవేళ ఓడితే చెప్పాలి కదా మీరు కూడా ఏదన్నా అన్నాడు. నువ్వేం కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. రైట్, కూర్చున్నారు ఇద్దరు. అరగంట లోపల రాజు ఓడిపోయినాడు. ఒప్పుకున్నారు రాజు ఓడిపోయినట్టు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకేం పెద్ద కోరికలు లేవు రాజా ఆయన. ఏదో కోరుకో, ధనం కావాలా, వజ్రాలు కావాలా, బంగారం కావాలా, కోరుకో అన్నాడు. ఏం వద్దు రాజా అన్నాడు. మరి ఏం కావాలయ్యా నీకు? ఒక్క బియ్యపు గింజ ఇప్పించండి రాజా అన్నాడు. ఒక్క బియ్యపు గింజ? అవును, ఒక్క గింజ. ఈ చదరంగానికి 64 గడులు ఉంటాయి. మొదటి గడిలో ఒక్క బియ్యపు గింజ పెట్టండి, రెండో గడిలో 2 పెట్టండి, మూడో గడిలో 4 పెట్టండి, 8 పెట్టండి, 16 పెట్టండి, 64 నిండేటట్టు పెట్టండి చాలు రాజాని. ఇచ్చేసిన పో అనేసిన రాజు. ఆ పండితుడు వెనక మంత్రుని ఇట్టి టూపుతుండ్రు, చెయ్యి ఈగాకు స్వామి, ఈగాకు వాగ్దానమని. అదేం లెక్క చేయకుండా ఇచ్చేశాడు. వాడు వెళ్ళిపోయినా, ఎందుకు మంత్రి నువ్వు అంతసేపు చెయ్యి ఊపినావు, అట్లా నీకేమైనా చెయ్యి నొప్పి పుడుతుందా అన్నాడు. నొప్పి పుట్టేది కాదు స్వామి, రాజ్యమంతా పోయే కొల్లగొట్టే పని చెప్పినావు నువ్వు. అన్ని గింజలు ఇవ్వడానికి మన రాజ్యం అమ్మినా కూడా చాలదన్నాడు. అదెట్టా అట్టవుతుంది? నువ్వు వినలేదాడు? పోతే ఏమన్నాడు అని. ఏమన్నాడు? రేపు బండ్లు తెచ్చుకుంటా రాజా అన్నాడు. బండ్లు ఎందుకే బియ్యపు గింజలకి? నన్ను ఆలోచన రాకపోతే ఎట్ట రాజా, నువ్వు ఇటు పరిపాలిస్తావా? ఎంత ఏదో లెక్క చెప్పాను, పిల్లలు చెప్తాం లెక్క ఏం రావటం. పిల్లల్ని సరదాగా ఇన్వాల్వ్ చేయడానికి ఈ ఉంగరాల దగ్గరికి దానికి ఎట్లా లింక్ పెట్టావు, ఎక్కడెక్కడికో లింకులు పెట్టవచ్చు. మనం ఆ తెలివితేటలు మనం వాడుకోవాలి. పొగ మానేస్తే, సరాయి మానేస్తే, కూల్ డ్రింకులు మానేస్తే, గుట్కాలు మానేస్తే, ఇలాంటివన్నీ మానేస్తే రోజుకి 20 రూపాయలు మిగిలితే, సంవత్సరానికి 365 రోజులు 7,000 మిగిలితే, ఈ 7,000 తీసుకెళ్ళి ఎవరికన్నా వడ్డీకి ఇస్తే, రూపాయికి వడ్డీకి ఇస్తే 8 ఏళ్ళకి డబుల్ అవుతుంది, 2 రూపాయలకి వడ్డీకి ఇస్తే 4 ఏళ్ళకి డబుల్ అవుతుంది, 3 రూపాయలకి ఇవ్వగలిగితే 3 ఏళ్ళకి డబుల్ అవుతుంది. నువ్వు ఏ వడ్డీ లెక్కేస్తూ లెక్కయి. ఇప్పుడు నీ వయసు 18 ఏళ్ళు, ఇంకా 60 ఏళ్ళకి 78 ఏళ్ళకి ఎంత అవుతుంది లెక్క ఏం రానండి. పిల్లల్ని సరదాగా ఇన్వాల్వ్ చేయటమే. ఇక్కడ అన్నీ ఉండాలి, అన్ని ఆర్ట్స్ ఉండాలి. కేవలం సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతే నడవదు పిల్లలతో. ఆ లెక్కే ఇస్తాం పిల్లలతో. అంటే చిన్న చిన్న స్టాండ్స్, ఒక స్టాండు అది ఎంత పరిమాణానికి వస్తుంది అనేది వాడికి ఆ విశ్వరూపం కనపడాలి, ఆ స్థాయి కనపడాలి వాడికి. అట్లా వాళ్ళని మచ్చిక చేసుకొని దగ్గరికి లాక్కొని, ఇదిగో వీళ్ళు వచ్చి అరగంట మాట్లాడినా 20 నిమిషాలు మాట్లాడినా సరదాగా ఉండే మాట్లాడతారు, పనికొచ్చే మాట్లాడతారు అనే పిక్చర్ ఇచ్చుకోవాలి మనం. మనం ఎన్ని గంటలు పిల్లలతో మాట్లాడమో నాకు ఇంపార్టెంటే కాదు. నేను ఈ మధ్య చాలా తగ్గించా, అరగంట కంటే ఎక్కడా మాట్లాడాను నేను.
ఇప్పుడు 20 నిమిషాలు అయింది మీతో మాట్లాడడం, 10 నిమిషాలు నేను క్లోజ్ చేసేస్తా, అంతకంటే మాట్లాడాల్సిన పనిలే. ఇదే శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ పద్ధతి అనేది చాలా డీటెయిల్డ్ వర్షన్ 3 రోజులు చెప్పే క్లాస్ ఒకసారి కర్నూలులో. చచ్చిపోతారు జనం. అది చచ్చిపోతారని భయం వేసి 3 గంటలకు దించా, ఆ తర్వాత అరగంటకు మార్చా. మనకు కావాల్సిన పర్పస్ ఓరియంటెడ్ స్పీచ్ ఉండాలి, మిగతా అక్కర్లేదు మనకి. మన మిత్రుడే ఒక అతను తయారు చేసిన చిన్న ఎక్స్పెరిమెంటు, ఆ ఎక్స్పెరిమెంట్ని కొద్దిగా మార్చి మేము ముందు పెడుతున్నాం. ఇది ఒక ఉల్లిగడ్డ, ఇది గ్లాసు, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. ఉల్లిగడ్డని నీళ్ళలో వేస్తే మునుగుతుందా తేలుతుందా, అది క్వశ్చన్. పిల్లల్ని ఎట్టి అడుగుతా నేను, అట్టే మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నీళ్ళలో వేస్తే మునుగుద్దా తేలదా? మునుగుద్దా అంటే అడుగు తగలాల, తేలడం అంటే అడుగు తగలకూడదు, కొంచెం పైకి కనపడుతుండాలి. ఇట్లా అడగండి పిల్లల్ని, మునుగుద్దా తేలద్దా? మీరేం చెప్తారు? మునుగుద్దని వాళ్ళు ఎంతమంది? అడుక్కుపోతుంది అనేది ఎంతమంది? తేలుతుంది అనే వాళ్ళు ఎంతమంది? మీరెవరు? మునిగేవాళ్ళ తేలేవాళ్ళ? తేలేవాళ్ళ. మిగతా వాళ్ళు మునిగేవాళ్ళు ఎవరు? మునిగేవాళ్ళు ఎవరు? 1, 2 అని తెలియదనే బ్యాచ్ ఎవరు? నాకు తెలియదు. 3 గ్రూపులు అయిపోయినారు. 20 మంది కూడా లేరు, అప్పుడే 3 గ్రూపులు అయినారు. ఎంత ఈజీగా మిమ్మల్ని బోల్తా వేస్తా చూడు. చిన్న ప్రశ్న ఇస్తే 3 గ్రూపులు అయిపోయినాక మీరు ఎట్లా పోరాడతారండి? ఒక్క ఆన్సర్కి రాగలగాలి కదా. వీటికి 3 ఆన్సర్లు వస్తాయా? నేను చేస్తే ఒకటే ఆన్సర్ వస్తుంది, 3 రావు. అవునా కదా? ఒక్క ఆన్సర్ వస్తుంది. జన విజ్ఞాన వేదిక గురించి బజార్లోకి వెళ్ళి మీరు చెప్పదలుచుకొని అందరూ ఒకే రకంగా చెప్పాలి, తలా ఒక రకంగా చెప్తే కుదరదు. అంతేనా? దీంట్లోంచి కనపడేది అది. మరి అంతే కదా, తలా ఒకటి చెప్పేస్తే ఎట్లా? చెప్పేది 4 మాటలు సార్. అక్కడ 4 మాటలు అందరూ ఒకే రకంగా చెప్పలేకపోతే, అందరూ ఒకే రకంగా చెప్పాలి అనేదాన్ని నేను ఎక్కడ నేర్చుకుంటున్నా? క్యాపిటలిస్ట్ వ్యవస్థ దగ్గరే నేర్చుకుంటున్నా. గమనించండి, మనం ఉదయం అంతా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాడు మెడికల్ రిప్రజెంటేటివ్కి ట్రైనింగ్ ఇస్తారు, అందరి దగ్గర ఒకే రకంగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఓ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒక్కొక్క రకమైన ఉద్యోగికి ఒకే రకంగా ట్రైనింగ్ ఇస్తారు. అదే రిజల్ట్ వాడికి రావాలి. సమాజాన్నంతా సమూలంగా మార్చాలనుకునే మనము జన విజ్ఞాన వేదిక అంటే ఏంది, ఏం చేస్తుంది, ఒక 5 నిమిషాలు చెప్పమంటే తలా ఓ రకంగా చెప్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అంత చిన్నవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఈ ఎక్స్పెరిమెంట్ని చేయకముందే పిల్లల్ని ఏమడుగుతానంటే, ఇప్పుడు మీలో కొంతమంది మునుగొద్దన్నారు, కొంతమంది తేలొద్దన్నారు, కొంతమంది నాకు తెలియదన్నారు. నేను దాన్ని వేస్తా. అడుక్కుపోయిందనుకో, తేలుద్ది అనే వాళ్ళు ఏం చేస్తారో అని అడుగుతా. ఇది అడగాలి, ఇది ముందే అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళతో. తేలుద్ది అనే వాళ్ళు ఏం చేస్తారు? మునుగుద్దని ఒప్పుకుంటారా లేదా? తేలిందనుకో, మునుగుద్ది అనేవాళ్ళు తేలుతుందని ఒప్పుకుంటారా లేదా? నీకు ఇంకా తెలియదు కాబట్టి 3 ఆన్సర్లు వచ్చినాయి, అవునా కాదా? నీకు ఇంకా రిజల్ట్ తెలియదు. సిగ్గుపడాల్సింది ఏం లేదు. తెలియకపోవడం సిగ్గుపడే విషయం కాదు. ఏం ఆన్సర్ ఇవ్వకపోతే సిగ్గుపడే విషయం. తెలియకపోవడం సిగ్గుపడే విషయం కాదు. ఈ గ్రూపులో అందరికీ దాని ఆన్సర్ తెలియదు. ఎవరేం చెప్పారో నాకు అనవసరం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అది తేలితే మునుగుద్ది అనేటోళ్ళు తన నమ్మకాన్ని వదిలేసుకుంటారా వదిలేసుకోరా? మునిగితే తేలొద్దనుకులు వదిలేసుకుంటారా లేదా? నాకు తెలియదనే బ్యాచి మళ్ళా తెలియదని అంటారా? చూసినాక కూడా ఈ ఆన్సర్ రాబట్టాలి ఫస్ట్. అనుకోండి, తేలుద్ది అనేటోడు అయినా తేలుతుంది అని వాదిస్తే దాని పేరు మూఢనమ్మకం. అంతే. మూఢనమ్మకం అంటే ఏంటంటే, ఏదైతే తేలుతుందో ప్రయోగం ద్వారా తేలిన దాన్ని ఒప్పుకోకుండా దానికి భిన్నమైన దాన్ని స్వీకరిస్తే మూఢనమ్మకం. పెద్ద డెఫినేషన్ ఏం లేదు అక్కడ. ఈరోజు మూఢనమ్మకాలు మీరు పిలిచి అన్ని టాటియే. ఒక ఎగ్జాంపుల్ మియాకి ఎదురేం చెప్తానండి, అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఊరు వెళ్ళాడు ఆయన, ఆడవాళ్ళకి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఆరోగ్యం గురించి వాళ్ళకి నేర్పించిందని చెప్తున్నాడు. బొప్పాయి పండు తింటే గర్భానికి మంచిది, అందులో విటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు ఆయన.
ఆడవాళ్ళందరూ గైని లేచి నీకేం తెలుస్తాడు, నేను పిల్లల్ని గట్టివా, నీకెట తెలుసు, మాకు తెలుసు గర్భం పోతుంది 35 అని లేచినారు. ఇంకేం చేస్తారు పాపం, మెదలకుండా ఆగినాడు. అయిపోయింది నా పని అని. ఒక ఆడామని లేచి చెయ్యి ఎత్తి, సార్ నేను చెప్తా చూడు, గర్భం పోదో, అమ్మా తల్లి దొరికినావు, రా 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 అని పిలిచి నువ్వు చెప్పు తల్లి అలకన్నాడు. ఆమె ఎంత నీట్గా, జనం చాలా సింపుల్గా చెప్తారండి. నేను ఉదయం ఒక ఎగ్జాంపుల్ మీకు అట్లాంటి చెప్పాను, సింపుల్గా చెప్తారు. నాకు 2 ఆడపిల్లలు సారు, మళ్ళా గర్భం వచ్చింది, 3వది కూడా ఆడపిల్ల పుడుద్దని భయం వేసింది నాకు. అందుకని మా పొలంలో గట్టు మీద బొప్పాయి చెట్లు ఉంటే రోజుకు 4 లెక్కలు తిన్నా గర్భం పోవాలని. పోలే, ఎంత ఆడపిల్ల పుట్టిందో చూడు ఈ పక్కన, 3వ పిల్లని చూపించి. ఒక విషయాన్ని జనంలోకి నమ్మకంగా ఎత్తుకెళ్ళాలంటే ప్రత్యక్షంగా అనుభవించినోడు ప్రధానమైన సోర్స్ మనకి. ఆ సోర్స్ దొరికితే నీకు పెద్ద ఆనందం కలగాల్సిన విషయం. జనానికి అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే అవకాశం ఏది దొరికినా మనం వదలకూడదు. ఈ ఉల్లిగడ్డ కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళే కర్నూలులో మనకి అట్లాంటి అవకాశాలు బొచ్చడు దొరుకుతాయి. అందరూ జెమ్స్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళందరూ జెమ్స్ లాంటి వాళ్ళు, పరీక్ష రాసి వచ్చిన వాళ్ళు అక్కడికి, ఎంప్లాయీస్ పిల్లలు. రైలు పట్టాల మీద రైలు బండి కింద పడకుండా ఎలా పోతుంది అని అడిగా. ఇది సైన్స్కి నేరుగా సంబంధం ఉండదు, సూడో సైన్స్కి కూడా సంబంధం ఉండదు. కానీ అది నీ వైపు లాక్కోవాలంటే వాడికి అర్థమయ్యేటటువంటివి చెప్పాలి, వాడు ఇన్వాల్వ్ కాగలిగే చెప్పాలి, ఏం చెప్పకూడదు. ఒకళ్ళు లేచి ఫ్రిక్షన్ ఉంటుంది సార్ అన్నాడు, ఇంకొకడు మ్యాగ్నెట్ ఉంటుంది సార్ అందుకని అది పట్టుకుని ఉంటుంది అన్నాడు. ఇంకో పిల్లోడు ఉండి 2 పక్కల అంచులు ఉంటాయి సార్ చక్రానికి అన్నాడు. టీచర్ ఒక ఆయన, టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్, నేను చెప్తాను టీచర్. నా ఏడుపు ఏంటంటే ఆడు తప్పు చెప్తే నేను పెద్ద ఇరకాటాన్ని పడతాను, మళ్ళీ రాణిస్తారు, ఈ కొడుకులు రానిరు నా భయం. నేను చెప్తా వద్దులే సార్ నువ్వు ఆగు, పిల్లలే చెప్తారు. నేను చెప్తాను అని చెప్పేశాడు. వాడు చక్రానికి ఎల్పల పక్క చెప్పేశాడు, ఎల్పల పక్క అంచు తప్పది. నేనేమనాలా మెదలుకుండా ఊరుకున్నా. ఇంకో టీచర్లు వేసి చక్రం మధ్య డిస్టెన్స్ పెరగకుండా వెల్డింగ్ చేసి ఉంటారు సార్ అన్నాడు. కరెక్ట్, ఒక ఆన్సర్. పట్టాకు మధ్య కూడా దూరం పెరగకుండా బిగించుంటారు సార్ అన్నాడు. ఇది కరెక్టే. చక్రానికి లోపల అంచు ఉంటుంది, అందుకని జారిపోకుండా పోతుంది అన్నాడు. 3 ఆన్సర్లు చెప్తే కరెక్టు. అవి 3 కలిపి చెప్పాడు, నన్ను బతికిచ్చాడు. అందరి పిల్లల్ని మొదట రైలు ఎక్కారా అని అడిగా, ఎక్కారా అన్నారు. అన్నిసార్లు రైలు ఎక్కారు కదా, సింపుల్ అబ్జర్వేషన్, చక్రాల పక్క చూస్తే అర్థమైపోద్ది కదా. ఆ అబ్జర్వేషన్ లోపించేటట్టే ఈరోజు విద్య ఉన్నది. మనం అక్కడ దెబ్బ కొట్టాలి. అంటే మనకు అవకాశం ఉన్న చోటల్లా పిల్లల్ని సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ప్లేసులు చూపించి వాడిని ఆలోచింపజేయాలి. రైల్వే స్టేషను, పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు అద్భుతమైన ప్రశ్నలు వేస్తారు పిల్లలు. ఏం చేస్తారు సార్ బ్యాంక్ అన్నాడు పిల్లోడు. నేను చానూర్మి కథల్లో కథ ఉంది, మీరు చూడండి, 16 కథలు ఉంటాయి దాంట్లో. చిన్న పుస్తకం, ఎవరికైనా కావాలంటే 4-5 కాపీలు నా రూమ్లో ఉన్నాయి, తెచ్చిస్తారు. బ్యాంక్ అంటే మీరు డబ్బులు దాచుకోవచ్చు మా దగ్గర అన్నాడు. మీ దగ్గర దాచుకుంటే మాకేం లాభం అన్నాడు. మీరు దాచుకుంటే 100కి 4 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి మేమన్నాడు. యాడ్ నుంచి ఇస్తారు మీరనే. మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళి లోపల బిరువాలో పెట్టి తాళం వేస్తూ ఉంటారు, పిల్లలు పెడతాదా అన్నాడు. ఆ పిల్లలు పెట్టేది కాదు, నీకు తెలుదు, నేను చెప్తా చూడు. మీరు వేసిన డబ్బులన్నీ మేము వేరే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర 12 రూపాయలు మేము ఇప్పించుకుంటాము, నీకు 4 ఇస్తాము, 8 మాకు మిగులుతాయి, ఈ 8లో 4 మా జీతాలకు సరిపోతాయి, 4 లాభం వస్తాయి అన్నాడు. అంటే మీరు వేరే వాళ్ళకి ఇస్తారా అంటే మీ దగ్గర ఉండవై, మా దగ్గర ఎందుకుంటే, మా దగ్గర ఉంటే మాకేం లాభం అన్నాడు ఆయన. ఎవరికి అప్పిస్తారు అన్నాడు. ఎవరికైనా ఇస్తాం అన్నాడు యజమాని, బ్యాంక్ మేనేజరు. నాకు ఇస్తావా అన్నాడు. నీకంటే నీకు ఏదన్నా ఆస్తో గీస్తో గ్యారెంటీ పెడితే నీకో మీ నాయనకో ఇస్తాంలే అన్నాడు. అవన్నీ ఉంటే నీ దగ్గర అప్పు రావడం ఎందుకు అన్నాడు వీడు. పిల్లలు బాగా జూటగానే ఉంటారు, అడగనిస్తే బాగానే అడుగుతారు. అట్లా కాదు, ఏమి గ్యారెంటీ లేకుండా ఎట్లా ఇస్తాం మేము, మీరు ఒకవేళ ఎగ్గొడితే ఎట్లా అన్నాడు. పేపర్ మిల్లు ఉంది, వెంకటేశ్వర గుప్తాన్ని పెట్టినాడు ఆయన 40 కోట్లు పెట్టుబడి పెట్టి పేపర్ మిల్లు పెట్టి ఇప్పుడు మొత్తం మూసేసి అంతా ఎగ్గొట్టాడు కదా, మీకు మీరు ఇలేదా అప్పని. మా బ్యాంక్ కూడా ఇచ్చింది అనుకో అన్నాడు. మీ బ్యాంక్ కూడా ఇచ్చిందా అని, మీరు ఒక్కరే ఇచ్చినారా అంతా? అలా 5-6 బ్యాంకులు కలిసి ఇచ్చిన, ఒక్కడాడిస్తాం అంతా అన్నారు.
మరి ఆయన ఎగ్గొట్టాడు కదా, ఏం చేసినారు మీరు అన్నాడు వీడు. అసలు క్వశ్చన్ వచ్చింది. ఎగ్గొడితే ఏం చేస్తారని చెప్పినాడు ఇందాక. మేము వసూలు చేసుకుంటాం, జప్తు చేస్తామని చెప్పినావు కదా, మరి జప్తు చేసినారా నన్ను అడిగినాడు వీడు. ఆ జప్తు అంటే ఎంత పెద్ద సోషల్ ఇష్యూ పట్టుకొచ్చినాం. ఇది ఎక్కడ దాగిపోద్ది? సుజనా చౌదరి బ్యాంక్ ఎగ్గొడితే ఏం చేసినారు? సీఎం రమేష్ని ఏం చేశారు? శారదా కుంభకోణంలో ముకుల్ రాయ్ని ఏం చేశారు? వందల సార్లు అడగవచ్చు. ఒకసారి లీడ్ మనం ఇస్తే సోషల్ ఇష్యూస్ అడిగేటట్టు చేయొచ్చు. అవన్నీ కూడా చిన్న చిన్న రోజువారీ చూసి వాటి దగ్గరే మనకు కనపడతాయి. పిల్లలకి అటు ఇంట్రడ్యూస్ చేయటం. మనం ఒకప్పుడు బాలోత్సవాలు జరిపాలో మీకు గుర్తుందా? బాలోత్సవాలు ఇవన్నీ చూపించినాం మనము ప్రాథమికంగా పిల్లల దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలి అనే వాటి నుంచి డిపార్ట్ అయినాం. గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు మరలా వీ హ్యావ్ టు రీఅడ్రస్ ద సేమ్ యూజ్ఫుల్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ డన్ ఎర్లియర్. మనం ఇదివరకు ఏం పనికొచ్చే చేసినా వాటి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మనం దారి ఎత్తుకోవాలి. మనకు దారులు అయితే ఓపెన్గా ఉన్నాయి, లేకుండా అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఈ ప్రయోగం చేద్దామా? ఇక దీన్ని ఎక్స్టెండ్ చేస్తే సబ్జెక్ట్ని ఇంకొంచెం చెప్పుకోవచ్చు. ఆపేస్తాను నేను ఇక్కడికి. మీరందరూ ఆ కాగితంలో సూడో సైన్స్ అని మీరు భావించినవి సైన్స్ లాగా ఉండాలి, సైన్స్ ఉండకూడదు. హెల్త్లో ఒక్కడ చెప్తా, అట్లా చెప్పి నేను వదిలేస్తా. ఇది చేసేస్తే అయిపోద్ది, అందుకని ఆపుతున్నా. కాసేపు అయి చేస్తా. చివరా ఈరోజు జనానికి వచ్చే జ్వరాల్లో 170 జ్వరాలు వైరస్ జ్వరాలు, ఫీవర్స్ అంటారండి. వైరస్ జ్వరాలకి మందులు లేవు, అక్కర్లేదు కూడా, అవసరమే లేదు, మందులు కూడా లేవు. వాటంతనే తగ్గిపోతాయి. కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు మందులు అక్కర్లేదని చెప్తాడా? పరీక్షలు చేయిస్తారా? మందులు రాస్తారా? రాయడా? ఎందుకు ఆ పరిస్థితి డాక్టర్కి వచ్చింది మీరు గమనించండి. 100 రూపాయలు ఫీజు తీసుకొని నీకు ఏం రోగం అయ్యా, వైరస్ ఫీవర్, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని చెప్తే ఇది చెప్పించుకోవడానికి నీకు 100 ఇవ్వాలనా ఆయన వాడు అనుకుంటాడేమోనని మేము అనుకుంటాం. అందుకని 2000 ఖర్చు పెట్టి పరీక్షలు చేయించి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మందులు రాయిస్తే నేను తీసుకుని 100 రూపాయలకి న్యాయం జరుగుతుంది. నీకు నేషనల్ హెల్త్ సర్వీస్ అమలు జరిగే బ్రిటన్లో డాక్టర్ దగ్గరికి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఫీవర్తో వస్తే మొదటి 5 రోజులు మందులు ఇవ్వరు. మీ ఇంటి దగ్గర పారాసిటమాల్ తినిపో అంటారు. 5 రోజులకు తగ్గకపోతే నా దగ్గరికి రా అంటారు. మన దేశం కంటే అడ్వాన్స్ అయిన దేశమేగా. వాడు ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నాడు, ఇక్కడ ఈ స్టాండ్ ఎందుకుంది? రక్త పరీక్ష చేయించినాక ఏ జ్వరంలోనైనా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. తగ్గగానే ఏమంటాడు డాక్టరు, ఈ మాత్రం తగ్గితే ఏం కాదు ఇంటికి బాగుండో, చూస్తుగా ప్లేట్లెట్ తగ్గినాయి, డెంగ్యూ అయి ఉండొచ్చు అంటాడు. మీకు ఏం డౌట్ అక్కర్లా. ఏడాది క్రితం నేను నెల్లూరులో పీపుల్స్ పాలిక్లినిక్స్ నేను ట్రైనింగ్ తీసుకున్న హాస్పిటల్కి వెళ్తే రమేష్ అన్న డాక్టర్ అక్కడ ఏం చెప్పారంటే, ఈ డెంగీ సీజన్లో 6 నెలల్లో ఒక హాస్పిటల్ 5 కోట్లు సంపాదించింది సార్ మా ఊళ్ళో. 5 కోట్లు. జనానికి నమ్మకాలు, ఈరోజు వైద్యం మీద కలిగే నమ్మకాలన్నీ సూడో సైన్స్కి బేస్ ఉండేవి. ప్లేట్లెట్లు తగ్గితే డెంగీ, ప్లేట్లెట్లు అనేది సైన్స్లో భాగం. తగ్గితే నిజంగా డెంగీ వచ్చే అవకాశం ఉంది. ఎంత తగ్గితే వైద్యం చేయాలో అది చెప్పడు. ఆ ఒక్క భాగం మిస్ చేస్తాడు. ప్లేట్లెట్స్ తగ్గిని డెంగీ ఉండొచ్చు. సూడో సైన్స్ను ప్రమోట్ చేసే జనానికి తిరుగులేకే కాదు, ప్రయోజనం ఉండేటోళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రయోజనం ఉంది. ఈరోజు సూడో సైన్స్ని ప్రమోట్ చేసేటటువంటి ప్రభుత్వాలను పాలించేటోళ్ళకి ప్రయోజనం ఉంది. ఈ జనం ప్రొడక్షన్ దగ్గర ఏకమవుతున్నారు, వినియోగం దగ్గర ఇండివిజువల్గా చేసుకుంటారు. ఈ ప్రొడక్షన్ దగ్గర ఏకమైన వాడికి ఎసురు పెడతారు చివరికి. అది జరగకుండా ఉండాలంటే వీళ్ళు మళ్ళీ డివైడ్ చేయాలి, వీళ్ళు మళ్ళీ దారి తప్పించాలి. దారి తప్పించడం మార్గమే సూడో సైన్స్ అడ్వాన్స్మెంట్. నేను ఇప్పుడు ఈ ప్రయోగం చేసి మళ్ళీ ఏమంటారు, ఎంత తగ్గితేనా 60,000కి తగ్గితే సర్వేలెన్స్ మొదలు కావాలి, 40,000కి తగ్గితే హాస్పిటలైజేషన్ చేయాలి, 20,000కి తగ్గితే ప్లేట్లెట్స్ ఇవ్వాలి. సర్వేలెన్స్ అబ్జర్వేషన్ ఉండాలి. 40,000కి తగ్గితే హాస్పిటల్లో చేర్చాలా, 20,000కి తగ్గితే ప్లేట్లెట్స్ ఇవ్వాలి. వ్యాపారం నాయన. ప్లేట్లెట్లు అమ్ముకోవచ్చు,
హాస్పిటల్లో చేర్చుకుని ఏమి ఇకపోతే నువ్వు డబ్బులు ఎట్టిస్తావు? మమ్మల్ని డాక్టర్లని వాళ్ళ ఏజెంట్ల కింద మార్చుకున్నారు. మందులు అమ్మేటోడు, పరీక్షలు చేసేటోడు, ఆపరేషన్లు చేసేటోడు. మాకేం ఇండిపెండెన్స్ ఉంది? ఏం లేదు, మేము ఏజెంట్లు వాళ్ళకి. ఓకే, విల్లుగా వేసేసా, తేలింది. ఆనందపడండి, తేలిద్దని చెప్పిన వాళ్ళు, మునిగిద్దని చెప్పిన వాళ్ళు మార్చుకోండి, అంతే, సింపుల్. ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ మ్యాజిక్లు కూడా చేసుకోవచ్చు సార్. నేను ఈ మధ్యన ఒకటి తయారు చేసుకున్నా. 2 పూచిక పుల్లలు తెచ్చా. ఈ పుల్లలు వేస్తే తేలొద్దా, నిలబడద్దా అని అడిగా. తేలొద్దు సార్ అన్నారు వాళ్ళ అనుభవంలోంచి. ఒకటి వేసిన నిలబడదు. ఇది ఎట్లా నిలబడదురా? పూచిక పుల్ల నిలబడకూడదు, పండుకోవాలా, కింద గుండు సూది కూర్చున్నా. వాడు అబ్జర్వేషన్, నువ్వు ఎట్లా నిలబడదు నువ్వు చెప్పాలని అడుగుతామని. వాడు పిలుస్తాం దగ్గరికి. వాడు కింద మీద చూసా గుండు సూదిని పట్టాలి. వాడు పట్టడానికి గుండు సూది కూర్చున్నందుకు ఏం జరిగిందిరా? సైన్సే మళ్ళా గరిమనాభి కిందకి జరిగింది, అందుకని నిలబడ్డది. మళ్ళీ వాడు చదువుకున్న చదివే. వాడు చదువుకున్న చదువులోకి తీసుకెళ్ళాలి నువ్వు ఏమైనా సరే. ఆ తరం మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, ఆ యంగ్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఇప్పుడు జరుగుతున్న ఈ రోల్ డౌన్ కార్యక్రమాన్ని ఆపలేదు. టైం పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. మ్యాజిక్ షోస్ వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో ఏది ప్రాముఖ్యత వహించింది మూఢనమ్మకం కనుక్కుంటారు. అదే తీసుకుంటారు, ఆ ఐటమ్ చేస్తుంటారు. అది కరెక్ట్ అప్రోచ్. వాడిని ఏమనేదిలే, నువ్వే చేసి చూపిస్తావు. వాడు పేగులు తీస్తూ ఉంటాడు, నువ్వు పేగులు తీసి చూపిస్తావు. ఇది ఒక అప్రోచ్. ఇంకోటి ఆడియన్స్ ఏ టైప్ వస్తారో కూడా కనుక్కుంటారు సార్. పిల్లల, పెద్దవాళ్ళ, చదువుకున్నారా, పల్లెటూరు, దాన్ని బట్టి కూడా ఐటమ్స్ నేను మార్చేసుకున్నాను. కరెక్ట్, అది కరెక్ట్ అప్రోచ్. నేను మీ అందరికీ ఒక బెనివలెంట్ సబ్మిషన్ ఏమంటే, మీ అందరూ కూడా మ్యాజిక్లో ఉన్న 4 సూత్రాలకు సంబంధించి ఒక్కో సూత్రానికి 1-2 సింపుల్గా ఉండేవి, ఖర్చు లేనివి, జేబులు పెట్టుకుపోవడానికి వెళ్ళేవి ప్రాక్టీస్ చేయండి. అది ఎంట్రీ పాయింట్గా అద్భుతమైన యాక్టివిటీ. పిల్లల్ని వైపు అట్రాక్ట్ చేయడానికి అద్భుతమైన యాక్టివిటీ. వేరే రమేష్ లాగాను, విక్రమ్ గారి లాగాను భారీ ప్రదర్శనలు ఇయ్యక్కర్లా. నేను ఇట్లాంటి 4-5 దగ్గర పెట్టుకున్నాను. నేను నా దగ్గర నా సంచిలో ఉంటాయి ఈ పూచిక పుల్లలు లాంటివి. అంటే చిన్నవి, సింపుల్, తాడు, ఇట్లాంటి మ్యాజిక్ ఐటమ్స్. దాచి ఉంచిన స్థలానికి ఒకటి, అసిస్టెంట్ హెల్ప్కి ఒకటి, స్పీడ్కి ఒకటి. స్పీడ్ ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి, అది మాత్రం ఈజీగా రాదు. ఇవన్నీ ఈజీ అవుతాయి మిగతాయి. ఓ సైంటిఫిక్ ప్రిన్సిపల్ 4కి 4 ఎగ్జాంపుల్స్ దగ్గర పెట్టుకుని ఉంటే ఎంట్రీ పాయింట్గా ముందు పిల్లల అటెన్షన్ లాక్కోవడానికి పనికొస్తాయి. ఆలోచింపజేయడానికి ఏది ఉపయోగపడుద్ది అనుకున్నా మీరు ఆన్సర్ ముందు చెప్పకూడదు. వాడిని ఆలోచింపజేయాలి కాసేపు. వాడి బ్రెయిన్ షార్పన్ అవ్వడానికి మనం అవకాశం ఇవ్వాలి. నేను అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ చివరిదాకా చేయకుండా ఊరుకున్నా. నేను చేసి వెళ్ళిపోతున్నా. చేసినా మీకేదే కనపడుతుంది. అది చిన్న ఎక్స్పెరిమెంట్, ఏ వస్తువుని పట్టుకెళ్ళచ్చు. నేను ఈ ఎక్స్పెరిమెంట్ ఒక ఊళ్ళో చేశాను, టమాటాతో చేశాను. ఒక 100 మంది పిల్లలతో చేశాను. యూత్కి ట్రైనింగ్ ఇస్తా. నేనేం చేశానంటే గంట ముందు టమాటా వేసా, గంట తర్వాత చూస్తే అడుగును తగిలింది. అది ఎందుకు అడుక్కుపోయింది గంట తర్వాత? ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, సైంటిఫిక్ ప్రిన్సిపల్. దాని లోపల ఉండే సైటోప్లాజం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, నీళ్ళు తక్కువ ఉంది కాబట్టి నీళ్ళని లాగేసుకుంది, అడుక్కుపోయింది. నేను దాన్ని పక్కన పెట్టుకున్నా. ఓ పక్కన పెట్టుకొని నీళ్ళు లోపలికి పీల్చిన పక్కన పెట్టుకొని వేరే టమాటో చూపించి మునుగుద్దా తేలొద్దా అన్న. ఇట్లే డివైడ్ అయ్యారు. వేసే తేలింది. తర్వాత ఈ టమాటా మునుగుద్దా తేలొద్దా అన్న. అది కూడా తేలుతుంది సార్, అది టమాటా కదా అన్నారు. అది వేసే మునిగింది. ఇది ఎందుకు మునిగింది, అది ఎందుకు తెలియదు చెప్పండి. కొంత ఇంట్రిగ్యూయింగ్ క్వశ్చన్స్ ఇవి, ఆలోచింపజేసేవి. సిపిఐ పార్టీ వాళ్ళు నడిపిన యూత్ ట్రైనింగ్కి వెళ్ళాం. చాలా వాటికి పార్టీ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా ఆలోచించటం ఎట్లా నేర్పించటంలో వాళ్ళు, అది సమస్య అంతా. చిన్న చిన్న వాటి దగ్గర మొదలైన క్వశ్చనింగ్, మన కంక్లూజన్ ఏంటంటే క్వశ్చనింగ్ ఆలోచించడానికి దారితీస్తుంది. క్వశ్చనే మొత్తం అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్. దే హ్యావ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. మనలతో సహా అందరినీ ప్రశ్నించడం మొదలెట్టాలి. ఈ ప్రశ్నించటం మన దగ్గర ఆగదది. ఈరోజు పిల్లలకి ప్రశ్నించే గుణం పెరిగింది గతం కంటే. గవర్నమెంట్లను క్వశ్చన్ చేస్తారు, ప్రభుత్వాధినేతలను క్వశ్చన్ చేస్తారు, తోలు తీస్తారు ఎవరినైనా. ఒక తరం తయారవుతుంది. మనం ఏమి నిరాశపడాల్సిన
అవసరం లేదని నా అభిప్రాయం. మంది ప్రొట్రాక్టెడ్ స్ట్రగుల్ టైం పడుతుంది, ఓపికగా చేయాలి. ఓపికగా చేసేటోడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేదే నా ప్రతిపాదన. మనం చిక్కకుండా దెబ్బకొట్టే పద్ధతే మనం చేయాలి. మనం టార్గెట్ కాకూడదు. ఒక్కసారి టార్గెట్ అయితే మీ పని పూర్తయింది, ఇక మీరు ఇంకేం చేయలేరు.